హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. నా దండ ప్రణామాలు. ఈరోజు మన శ్రీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి. మనము ఇప్పటివరకు చూసాము ప్రభుపాద వారి యొక్క ప్రయత్నం, ప్రచార కార్యాలు చేయడానికి, ప్రచారం చేయడానికి భారతదేశంలో. మనం లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాము ఎలా ప్రభుపాద ప్రయత్నించారో. వివిధ రాజకీయ నేతలు, ఇంకా ముఖ్యమైన వ్యక్తులు, ఎంతో సమాజంలో బాగా ఉన్నత స్థాయిలో ఉన్న రకరకాల ఉద్యోగులు, గవర్నమెంట్ ఆఫీసర్లు, ఇలా ఎంతోమందికి లేఖలు రాసి ప్రయత్నించారు. మహాత్మా గాంధీ కూడా రాశారు లేఖ. ఎలాగైనా ఈ కృష్ణ భావనామృతం భారతదేశం తద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం జరగాలి అని, వ్యాపించాలి అని. ఆ ప్రయత్నాల తర్వాత మరి ఇంకా ఏం ప్రయత్నం చేశారు ప్రచారం కోసం? అందులో ఒక ముఖ్యమైన ప్రయత్నం అది జరిగింది. అది ఈరోజు చర్చా విషయం. అది ఝాన్సీలో జరిగింది. ఎందుకు, ఎలా అనే విషయాలు చర్చించుకుందామంట. మరి ఏం జరిగింది ఆ ప్రచార కార్యక్రమం ఫలితంగా, అన్ని విషయాలు చూద్దాం ఈరోజు మంగళాచరణ చేసుకున్న తర్వాత. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపం కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి. ఈరోజు మనం శ్రీల ప్రభుపాద లీలామృతం ఝాన్సీలో ఏం జరిగింది, ఎలా ప్రచారం చేశారు శ్రీల ప్రభుపాద అనే విషయం మనం చర్చించుకుంటాం అన్నమాట. ఓకే, ఫైన్. ఇది 1952వ సంవత్సరం. ఇప్పుడు అభయ్ చరణారవింద భక్తివేదాంత అభయ్ చరణారవిందకి 56 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు ఝాన్సీకి. 12 గంటల ప్రయాణం. మరి ఝాన్సీకి ఎందుకు వెళ్తున్నారండి? ఈసారి వెళ్ళేది బిజినెస్ కార్యక్రమం కోసం కాదు, ఈసారి వెళ్ళేది ప్రచార కార్యక్రమం కోసం. ఎలా ఝాన్సీలో ప్రచార కార్యక్రమం ఆరంభమైంది, ఎవరు ఆహ్వానించారు అంటే, ముందు ఒక నెల ముందు అక్టోబర్ మాసంలో ప్రభుపాల్ వారు అక్కడ వెళ్ళారు బిజినెస్ పనిగా. అక్కడ ఒకటి మిస్టర్ దూబేని కలిశారనమాట. ఆయన అక్కడ ఝాన్సీలో ఒక హాస్పిటల్ ఓనర్, అధిపతి. అప్పుడు ఈ మిస్టర్ దూబే అతను ఏం చేశాడంటే, ప్రభుపాల్ వారి యొక్క ఈ భగవద్ దర్శనం మ్యాగజైన్ని కూడా ఆయన చదివారనమాట. చదివిన తర్వాత
ఆయనకెంతో బాగా నచ్చి ప్రభుపాదులు వారిని అక్కడ ఒక గీతా మందిర్ లో ఆర్గనైజేషన్లో, ఆ గీతా మందిరంలో ఒక ప్రవచనం ఇవ్వడానికి ఆహ్వానించారు ప్రభుపాల్ వారిని. సో ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభుపాల్ వారికి అలా ఝాన్సీకి వెళ్ళారనమాట. సో ఝాన్సీకి వెళ్ళి అక్కడ ఆయన ఇచ్చిన ప్రవచనంలో వందలాది మంది యువకులు, మెడికల్ ప్రొఫెషన్, ముఖ్యంగా ఆయుర్వేదిక్ మెడికల్ డాక్టర్స్ అనమాట, స్టూడెంట్స్, కొంతమంది డాక్టర్స్, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. దాంతోపాటు ఎంతోమంది ప్రముఖులు కూడా ప్రభుపాల్ వారి యొక్క ఈ ప్రవచనంలో పాల్గొన్నారు, విన్నారు. తద్వారా ఈ ప్రభుపాదుల వారి ప్రవచనం వాళ్ళకి ఎంతో బాగా నచ్చింది. ఆ ప్రభుపాదుల వారి ప్రవచనం నచ్చిన తర్వాత వారు ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చి లెక్చర్ తర్వాత, ప్రవచనం తర్వాత వారికి ఏం నచ్చింది వాళ్ళు ప్రశంసించారనమాట. ప్రభుపాల్ని ఎంతో బాగా చెప్పారని, వాళ్ళకి ఎంతో లాభదాయకంగా ఉందని, మళ్ళీ మళ్ళీ మీరు ఇలా వచ్చి మా ఝాన్సీలో ప్రచారం చేయాలి, మీ యొక్క ప్రచార కార్యక్రమాలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తాము, అలా ప్రోగ్రాం యొక్క ఆయోజనం కూడా మేము చేస్తాము అని వాళ్ళు ఎంతో ఆసక్తిని, ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే తర్వాత ప్రభుపాల్ వారు కూడా ఎంతో సహాయం చేస్తారో ఆ ఝాన్సీలో, వారి పేర్లు కొద్దిగా మనం చూసుకుందామంట. అందులో ఒకరు ముఖ్యమైన వారిలో డాక్టర్ ప్రభాకర్ మిశ్రా. ఆయన 25 ఏళ్ళ ఎంతో యువ వయస్సులో ఉన్న ఆయన అప్పటికే మంచి వేదాంత సంస్కృత్ కాలేజ్కి ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. అలాగే ఝాన్సీ యూనివర్సిటీలో హెడ్ మెడికల్ ఆఫీసర్గా కొనసాగుతున్నారనమాట. సో ఆయన కూడా ఈ లెక్చర్ని విన్నారు, ప్రశంసించారు ప్రభుపాల్ వారిని. ఇంకా మిస్టర్ రామ్ చరణ్ మిత్రా అని ఆయన కూడా అక్కడ ఒక వ్యాపారి, ఆయనకు ఒక స్టీల్ సామాన్ల యొక్క దుకాణం ఉందన్నమాట. సో ఆయన వ్యాపారి అక్కడ. అంతేకాకుండా ఆయన ఒక మంచి కవి కూడా. సో ఆయన కూడా ప్రశంసించారు, ఆసక్తి చూపించారు ప్రభుపాదుల యొక్క ప్రవచనాల పట్ల. ఇంకొకరు వచ్చేసి డాక్టర్ రాధేలాల్ మల్లిక్. ఆయన గీతా మందిరం యొక్క సెక్రటరీ, ఎక్కడైతే ప్రభుపాల్ వారు ప్రవచనం ఇచ్చారో. ఇంకా డాక్టర్ సిద్ధి, ఇంకా మిగతా చాలామంది అలాంటి వారందరూ కూడా ప్రభుపాల్ వారిని ప్రశంసించి మళ్ళీ రావాలి మీరు అని ప్రాధేయపడ్డారు. అలా డాక్టర్ శాస్త్రి అందులో ఒకరు అలా ప్రభుపాల్ వారిని మీరు నాతో పాటు ఉండవచ్చు, నాతో పాటు వచ్చి ఇక్కడే ఉండవచ్చు, నాతో పాటు మీరు మా ఇంట్లో ఉండవచ్చు కూడా అని కూడా ఆయన ఆహ్వానించారు ప్రభుపాల్ వారిని. సో ప్రభుపాల్ వారు అలా ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళిపోయారనమాట ప్రయాగ్కి. అలా ప్రయాగ్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ బిజినెస్ చేద్దామని అది చేస్తున్నారు. సో ప్రయత్నాలు అవి కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారి యొక్క ధ్యాస, ఇంకా మనస్సు ఆ బిజినెస్ పైన, ఆ వ్యాపారం పైన పడట్లేదన్నమాట. ఇప్పుడు ప్రభుపాల్ వారి యొక్క మనస్సు, ధ్యానం అంతా మనం ముందు కూడా చూసాం, మెల్లిమెల్లిగా ఆయనకు బిజినెస్ పైన అభిరుచి కానీ ఆసక్తి కానీ తగ్గుకుంటూ వస్తుంది. అటు సక్సెస్ కూడా రావట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ప్రభుపాల్ ప్రయత్నాలు వదులుకోవట్లేదు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఆసక్తి కూడా ఇంకా తగ్గుకుంటూ వస్తుంది. ఇంకా ఆయన చింత పెరుగుతూ ఉంది. ఎలా నేను నా యొక్క గురువు యొక్క ఆదేశాన్ని నేను పాటించి ఈ విశ్వవ్యాప్తంగా కృష్ణ భావనామృతం ప్రచారం ఎలా చేయగలను, ఎలా చేయాలి, దానికోసం ఇప్పుడు మరి ఆల్రెడీ 56 సంవత్సరాలు వచ్చేసాయి, నా సమయం వెళ్ళిపోతుంది, ఇప్పుడు నా దగ్గర ఇంకా ఎక్కువ సమయం లేదు, ఏదైనా చేయాలంటే ఇప్పుడే చేయాలి, మరి దీనికి ఇంకా నేను లేట్ చేయలేను అని కూడా ఆలోచన వస్తుంది. ఎలాగైనా తన గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ప్రచార కార్యక్రమాలు చేయడానికి ఆలోచిస్తూ ఇప్పుడు జరిగిన ఈ అవకాశాన్ని చూశారు. ఝాన్సీలో వాళ్ళు పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు ఆయన రమ్మని, అక్కడే ప్రచారం చేయమని, ఇంకా ప్రచార కార్యక్రమాలు చేయమని. సో ప్రభుపాల్ వారి మనస్సులో ఈ విచారాలు వస్తున్నాయన్నమాట, ఆలోచిస్తున్నారు. ప్రభుపాల్ వారు చూశారు విశ్వవ్యాప్తంగా ఈ ప్రపంచ యుద్ధాలు జరిగి ప్రపంచంలో అన్ని దేశాలన్నీ కూడా శాంతి భద్రతను కోల్పోయాయి, ఒకరినొకరికి వైరంగా తయారయ్యాయి, కొట్టుకుంటున్నాయి. సో ఈ దేశాల మధ్య శాంతి భద్రత ఐకమత్యం అనేది సంపూర్ణంగా నాశనమైందనేసే లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఒక ఫౌండేషన్ కానీ సంస్థ కానీ స్థాపించారు. అన్ని దేశాలు ఐకమత్యంగా ఉండాలి, శాంతి భద్రతలతో ఉండాలి అని. కానీ అది కూడా విఫలమైపోయింది. తర్వాత మళ్ళీ యునైటెడ్ నేషన్స్ అని కూడా ఇంకొకటి స్థాపించారు. ప్రభుపాల్ వారు అనుకుంటున్నారు ఇది కూడా పెద్దగా ఏమీ సాఫల్యం పొందదు,
ఎందుకంటే వీరు ముఖ్యమైన అంశాన్ని మర్చిపోతున్నారు. ఏంటి అంటే భగవతత్వాన్ని. వీరు ఐకమత్యం, శాంతి, భద్రతలు నెలకొల్పాలనుకుంటున్నారు. కానీ ఐకమత్యాన్ని ఎలా నెలకొల్పాలి? దానికి భగవంతుడిని స్వీకరించాలి. మనం పరంపిత అయిన భగవంతుడిని స్వీకరించకపోతే, ఆ భగవంతుడిని పక్కన పెట్టేస్తే మనం ఎంత ప్రయత్నించినా కానీ శాంతి, ఐకమత్యం అనేది స్థాపించలేము ప్రపంచ దేశాల మధ్య అనే విషయాన్ని వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. కానీ అందుకనే వీళ్ళు ఎప్పుడు దీనిలో సాఫల్యం పొందలేరు అనే విషయాన్ని ప్రభుపాల ద్వారా అర్థం చేసుకుంటున్నారు. సో అందుకనే ప్రభుపాల వారు అనుకున్నది ఏంటంటే, అసలైన శాంతి, ఐకమత్యం, భద్రత ప్రతి ఒక్క వ్యక్తికి యొక్క భౌతిక ప్రపంచంలో మొత్తం విశ్వవ్యాప్తంగా లభించేది కృష్ణ భావనామృతం ద్వారానే. దానికి మరి వైష్ణవులే ప్రచారం చేయాలి. అంటే వైష్ణవులు అంటే మనమే. సో ఇది మన బాధ్యత. సో ఇది నా బాధ్యత, ఇది నేను నెలకొల్పాలి. కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయడం ద్వారా సమాజంలో శాంతి భద్రత నెలకొల్పాల్సిన బాధ్యత నాది. సో ఎలాగైనా నేను దీన్ని చేయాలి, ఇది వైష్ణవుల యొక్క కర్తవ్యం అని ప్రభుపాద వారు ఆలోచిస్తూ ఈ బిజినెస్ని, ఈ యొక్క వ్యాపారాన్ని తన కొడుకు మరియు నెఫ్యూ వాళ్ళిద్దరికీ అప్పచెప్పారనమాట. వాళ్ళిద్దరికీ అప్పచెప్పి మీరు చూసుకోండి ఈ వ్యాపారాన్ని అనేసి, నేను ఝాన్సీకి వెళ్తున్నాను అనేసి ఝాన్సీకి ప్రయాణం చేయడం ఆరంభించారు. ఇప్పుడు ఝాన్సీకి బయలుదేరాలి. అక్కడ డాక్టర్ శాస్త్రి పిలిచారు, నాతో పాటు మీరు ఉండొచ్చని కూడా చెప్పారు. సో ఆ ఆహ్వానాన్ని స్వీకరించి ఇప్పుడు ప్రభుపాల్ వారు ట్రైన్ ఎక్కి బండెక్కి వెళ్తున్నారు. ట్రైన్ అక్కడ ఝాన్సీ స్టేషన్లోకి చేరుకోగానే అక్కడ డాక్టర్ శాస్త్రి ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో అక్కడ మన శిల ప్రభుపాల్ వారికి స్వాగతం పలికారు. ఆయనని ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో ఆయనని స్వాగతం పలికి ఆయనని అక్కడి నుంచి టాంగాలో అతనున్న చోటుకి కూడా తీసుకెళ్లారనమాట. అలా తీసుకెళ్లేటప్పుడు దారిలో ఈ ఝాన్సీ యొక్క నగరం చిన్న నగరమే, దాని యొక్క గొప్పతనాన్ని, గొప్ప చరిత్రను వర్ణించారు. మనకు కొంచెం తెలుసు అనుకుంటాను, కొంతమందికి తెలిసి ఉంటుంది ఝాన్సీ అనే శహరం గురించి. ఈ యొక్క ఝాన్సీ నగరంలో ఒక స్వతంత్ర పోరాట సమయంలో అక్కడ నుంచి మొదటి స్వతంత్ర పోరాటం అనేది ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అక్కడ నుంచి పోరాటం స్టార్ట్ చేసింది. ఆ స్థలం అది. అంతేకాకుండా అక్కడ మన పురాణాల ప్రకారం కూడా అక్కడ రామాయణంలో అంటే రాముడు, శ్రీరామచంద్రుడు అక్కడ కొన్ని తపస్సులు చేశాడని ఉంది. అలాగే అక్కడ మనకి ఇంకా చెప్పారు ఏంటంటే, మన ఈ డాక్టర్ శాస్త్రి ప్రభుపాల్ వారికి ఈ యొక్క ఝాన్సీలో ఎంతోమంది ఋషులు, మునులు కూడా తపస్సులు చేశారు. వాళ్ళ కుటీరాలు కూడా ముందు ఉండేవి ఎన్నో కాలాల క్రితం. పాండవులు కూడా ఇక్కడ అజ్ఞాతవాసంలో కొన్ని రోజులు నివసించారు. ఇలా ఎంతో పవిత్రమైన ఈ యొక్క స్థలం ఈ ఝాన్సీ అనేది చారిత్రకంగా మన పురాణాల ప్రకారం కూడా. సో ఇక్కడ జనాలు కూడా, ప్రజలు కూడా, ప్రభుపాల్ వారు కూడా ఆ విషయాన్ని అబ్జర్వ్ చేశారు. ఆయన చెప్తున్నారు, ఇక్కడ ప్రజలందరూ కూడా, ఇక్కడ ఝాన్సీలో ఉన్న వాళ్ళందరూ ఎంతో పుణ్యాత్ములు. ఇంకా వీళ్ళందరికీ ధార్మిక విషయాలు, ధార్మిక ప్రవచనాల పట్ల ఎంతో ఆసక్తి. ఏ విధంగానైనా కొంచెం పుణ్యం జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది, మానవ సమాజానికి ఏదైనా లాభం కలుగుతుంది అంటే వీళ్ళందరికీ కూడా ఎంతో ఆసక్తి అటువంటి విషయాలపైన, అటువంటి చర్చలపైన. సో వీళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తితో ఉన్నారు అనే విషయాన్ని కూడా వ్యక్తం చేశారనమాట. అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళు చేరుకున్నారు ఆయన ఇంటికి. ఇప్పుడు ఈ డాక్టర్ శాస్త్రి అతను ఇప్పుడే కొత్తగా అంటే అతను మన క్లినిక్ నడుపుకుంటున్నాడు. సో ఆయన 2 అంతస్తులున్న ఆ యొక్క ఇల్లుని అద్దెకు తీసుకొని మొదటి అంతస్తులో ఆయన క్లినిక్ నడుపుకుంటూ ఉన్నాడు. 2వ అంతస్తులో వచ్చేసి అక్కడ ఆయన నివసిస్తున్నాడు. సో అదే ప్లేస్లో, అదే రూమ్లో ప్రభుపాల్ వారిని కూడా ఆహ్వానించారు, తీసుకెళ్లారు. అక్కడే ప్రభుపాల్ వారు నివసించడం స్టార్ట్ చేశారు. సో ఈయన బిల్డింగ్ వచ్చేసి 2 అంతస్తుల బిల్డింగ్ వచ్చేసి షిప్రీ బజార్ అని ఒక మంచి మార్కెట్ ప్లేస్లో, మంచి స్పాట్లో ఉందన్నమాట ఈ ఝాన్సీ యొక్క నగరంలో. అక్కడంతా చాలామంది ప్రజలు, మార్కెట్లో హడావిడి అంతా జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల అంతా కూడా చాలామంది ఉన్నారనమాట. సో అటువంటి మంచి లొకేషన్లో వీళ్ళు ఉంటున్నాడు. సో ఈయనకి, ఈ డాక్టర్ శాస్త్రికి చాలామంది అక్కడ తెలుసు. అక్కడ ఝాన్సీలో స్థలాలు తెలుసు, మనుషులు తెలుసు, మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల ప్రకారం ఈ డాక్టర్ శాస్త్రి ప్రభుపాదుల కోసం, ప్రవచనాల కోసం రకరకాల చోట్ల మంచి ఆయోజనాలు కూడా చేస్తున్నారు. ప్రభుపాల్ వారిని మంచి మంచి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం కూడా చేయించడానికి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా ప్రభుపాల్ వారికి సహాయం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి అక్కడే రూమ్లోనే వండుకొని కూడా ప్రసాదాన్ని తీసుకునేవారు. సో ఈ విధంగా జరుగుతుంది కార్యక్రమం. అప్పుడు ఆ సమయంలో, ఆయనతో పాటు నివసిస్తున్న సమయంలో ప్రభుపాల్ వారు ఆయన యొక్క ఉద్దేశం ఏంటో వ్యక్తం చేశారు. నా ఉద్దేశం ఏంటంటే, నేను
లీగ్ ఆఫ్ డివోటీస్ అనే ఒక సంస్థని స్థాపించాలనుకుంటున్నాను. తద్వారా నేను ఈ కృష్ణ భావనామృతాన్ని, భగవద్గీత శిక్షణలను, హరే కృష్ణ మహామంత్రాన్ని, కీర్తనను, ఈ మన యొక్క వైదిక సంస్కృతిని విశ్వవ్యాప్తంగా నేను ప్రచారం చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క ఝాన్సీ ద్వారా, ముందు ఝాన్సీ నుంచి ఇక్కడ ప్రజలకు, దాని తర్వాత దేశమంతా మరియు విశ్వవ్యాప్తంగా కూడా. సో ఇది నా యొక్క లక్ష్యం. సో డాక్టర్ శాస్త్రి అతను వింటూ ఉండేవాడు, కానీ ఆయనకి ఇంకా అంత సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయాడు ఎలా ఇక్కడ నుంచి విశ్వవ్యాప్తంగా మొత్తం ప్రచారం అనేది జరుగుతుందనేది. కానీ ఆయన ఒక విషయం అతను వ్యక్తం చేస్తాడు. శ్రీల ప్రభుపాదుల వారికి దృఢ విశ్వాసం ఉండేది. నేను ఆయన చూశాను, ఎంతో దృఢవ్రత, ఆయన ఎంతో దృఢ విశ్వాసంతో ఆయనకు నమ్మకం ఉంది. ఇలా ఆయన చేయాలనే ప్రచార కార్యక్రమాలు ఎలా చేయాలనే మొత్తం సంపూర్ణంగా ఆయనకు అందులోనే ఆయన మనస్సు ఎప్పుడూ చింతిస్తూ ఉండేది. ఎంతో పట్టుదలతో ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు, ప్రచార కార్యాలు నిర్వహిస్తూ ఉండేవాడు. నేను ఆయనతో పాటు కొన్ని ప్రచార కార్యక్రమాలు వెళ్ళేవాడిని, పాల్గొనేవాడిని, సహాయం చేసేవాడిని. అప్పుడప్పుడు నాతో ఎంతో చర్చిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి నేను చెప్పేవాడిని, నాకు ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ చేయకండి, నేను నిద్రపోవాలి అని కూడా పడుకునేవాడిని. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆయనకున్నంత ఇంట్రెస్ట్, కానీ ఆయనకు మాత్రం చాలా ఇంట్రెస్ట్. ఆ యొక్క ఆసక్తిని నేను చూశాను. ఎలా ఇక్కడ మొత్తం ఝాన్సీలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కృష్ణ భావనామృతం ఇవ్వాలి అనే తపనను ఆయనలో నేను చూశాను అని చెప్తారన్నమాట డాక్టర్ శాస్త్రి. ఇలా చాలామంది ఒక ఇంటర్వ్యూస్ తీసుకున్నారు మన ప్రభుపాద వారి శిష్యులు, సత్స్వరూప్ దాస్ గోస్వామి మహారాజు, అవన్నీ కూడా ఇక్కడ వ్యక్తం చేస్తారనమాట. సో ఆయన అలా రెగ్యులర్గా లెక్చర్స్ అరేంజ్ చేసి ప్రభుపాద వారు ప్రతిరోజు ఒక్కో దగ్గర విభిన్న ప్రదేశాల్లో ప్రవచనాలు ఇచ్చేవారు అనమాట. ఒకటి గీతా మందిరం ముందు ఇచ్చినట్టుగా, ఇంకొకటి సాధనా మందిర్ అని, ఇంకోటి థియోసాఫికల్ సొసైటీ అని, ఒక్కొక్కసారి కొంతమంది ఇళ్లలో కూడా ప్రచారాలు అనేవి చేసేవారనమాట. ఈ విధంగా జరిగేది. అక్కడ ఈయన ఒక్కడే కాదు, డాక్టర్ శాస్త్రి కాదు, మిగతా వాళ్ళు కూడా ప్రచారంలో హెల్ప్ చేసేవారు. సో డాక్టర్ శాస్త్రి ఒకరు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరికి ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు ఆ విధంగా ప్రభుపాద వారికి సహాయం చేసేవారు. అప్పుడప్పుడు ప్రభుపాద వారు కూడా ఇంకొకరి దగ్గరికి వెళ్ళేవారు, వీళ్ళ దగ్గరికి. అలా ఒకరి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఒకరు మిస్టర్ మిత్ర ఆయన ముందు చెప్పుకున్నాం కదా, ఆయనకు ఒక షాప్ ఉంది, సామాన్లు, స్టీల్ సామాన్లు అవన్నీ, గిన్నెలు అవన్నీ అమ్ముకునే షాప్ ఉందన్నమాట. ఆ షాప్ దగ్గర అనేవాడు. దాని దగ్గరే ఆయన ఒక శివుడి యొక్క మందిరాన్ని కూడా ఆయన చూసుకునేవాడు అనమాట. సో ఆయన కూడా మంచి భక్తి ఉన్న వ్యక్తి. అతను మంచి కవిత్వాలు రాసేవారు భగవంతుడికి సంబంధించి. సో ప్రభుపాదులు వారు వెళ్ళేవారు, ఆయన కవిత్వాలు కూడా వినిపించేవారు, మాట్లాడేవారు. సో అలాగే ప్రభుపాదులు వారు ఇంకా చాలాసార్లు మన ఈయనతో కూడా చర్చిస్తూ భాగవతం గురించి, చైతన్య చరితామృతం గురించి ఆ షాప్లోనే కూర్చొని కిందే సామాన్ల మధ్యలో, స్టీల్ సామాన్ల మధ్యలో కూర్చొని ఆయన చర్చించేవారు. ఎక్కువగా చైతన్య మహాప్రభు గురించి అప్పుడు చర్చిస్తున్నవారు. అప్పుడు చెప్పేవారు, చైతన్య మహాప్రభు ఇలా అన్నారు, భారత భూమిలో మీకు ఈ యొక్క జన్మ దక్కిందంటే మీ యొక్క అది అదృష్టం, మీ యొక్క బాధ్యత ఏంటంటే దీన్ని కృష్ణ భావనామృతాన్ని స్వీకరించాలి, ఆచరించాలి, తర్వాత దీన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. కనుక మనమందరం భారతీయులు, మనమందరం కూడా మన బాధ్యత ఇది కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయాలి అని అతను చెప్పేవాడు. ఈ విధంగా తర్వాత నేను వినేవాడిని. నాకు అర్థమైంది ఏంటంటే మనం ఓన్లీ ఈయన ఇచ్చే ప్రవచనలు విని కూర్చోవడానికే కాదు, ప్రజలందరూ కూడా ఆయన కోరుకునేది ఏంటంటే ప్రభుపాద వారు నా లెక్చర్లు వినడమే కాదు, నా ప్రవచనాలు విన్న తర్వాత మీరు కూడా ఏదైనా కార్యం చేయాలి, ఆచరించాలి, ప్రచారం చేయాలి తర్వాత అని ఉద్దేశంతో ఆయన నాకు వ్యక్తమైంది. నాకు అర్థమైంది ఈయన ప్రవచనాలు ఓన్లీ వినడానికే కాదు, మనము ఏదైనా చేయాలి అని కూడా దీనికి సరితగ్గట్టుగా. తర్వాత నాకు తెలిసి ఆయనకు పాలు అంటే చాలా ఇష్టం అని, పాలు తాగుతాడనేసి, ఆవు పాలు ఇష్టం అనేసి నా దగ్గర ఉన్న ఒక నల్లటి ఆవు నుంచి కూడా మా పాలును కూడా నేను ప్రతిరోజు ఆయనకు అందజేసేవాడిని అని ఈ విధంగా డాక్టర్ మిత్ర చెప్పాడు. అలాగే అక్కడ ఇంకొకరు డాక్టర్ సిద్ధి కూడా ఉండేవారు అనమాట. మిస్టర్ మిత్ర అన్న, డాక్టర్ కాదైనా సారీ. సో డాక్టర్ సిద్ధి కూడా ఆయన కూడా ప్రభుపాద వారితో ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవాడు అనమాట. ఆయన ప్రభుపాద వారితో పాటే నడుచుకుంటూ వెళ్ళేవారు. ఎన్నో ప్రచార కార్యక్రమాలు ఆయనకు హెల్ప్ చేసేవారు, అసిస్ట్ చేసేవారు. ఆయన కూడా చెప్తున్నారు, ఈ ప్రభుపాద వారు ప్రవచనాలు నేను వినేవాడిని, ఆయన జీవితాన్ని నేను చూశాను. నేను గమనించింది ఏంటంటే ఈయన ఒక భాగవతం పైన ప్రవచనాలు ఇవ్వడమే కాదు, ఆ భగవద్గీతని అతను నిజ జీవితంలో జీవిస్తున్నాడు. అతని జీవితమే ఒక భగవద్గీత, ఒక భాగవతం.
సో ఆయన నడిచే జీవితం, నడిచే భగవద్గీత, నడిచే భాగవతం, ఆ విషయాన్ని నేను గమనించాను అని చెప్తున్నాడు. అలాగే ఇంకొకతను రాధేలాల్ మల్లిక్, ఈయన మిస్టర్ మల్లిక్, డాక్టర్ మల్లిక్, ఈయన చూసింది ఏంటంటే, ఈయన గమనించింది ఏంటంటే, ప్రభుపాల్ వారు ఆయన వెళ్ళినప్పుడు చూసేవారు, కలిసినప్పుడు చూసేవారు, ప్రభుపాల్ వారు ఎన్నో పుస్తకాలు ఎప్పుడూ రచిస్తూ ఉండేవారు, ఇంకా రాస్తూ ఉండేవారు, పుస్తకాలు, లేఖలు, అలా ఆర్టికల్స్, ఇంకా ఎన్నో ఆయన దగ్గర పురాణాలు, పుస్తకాలు ఉండేవి, చదివేవారు. సో ఆయన చూశారన్నమాట, ప్రభుపాల్ వారు చాలా పుస్తకాలు ఉన్నాయి, చదువుతారు, రాస్తున్నారు అనే విషయాన్ని. ఆయన అప్పుడప్పుడు అలా పుస్తకాలు రాస్తూ ఎంతో వ్యస్తంగా ఉంటే, అలాంటి సమయాల్లో ఆయన చెప్పాడు, ఆయన గీతా సెక్రటరీ కదా, గీతా మందిరానికి సెక్రటరీ కదా. సో నేను నా ఒక ప్రెసిడెంట్, మేమిద్దరం కూడా గీతా మందిరం ప్రెసిడెంట్ నేను ఇద్దరం కలిసి వండి ప్రభుపాల్ వారికి వడ్డించేవారం, తినిపించేవాళ్ళం కూడా అని. సో ఈ విధంగా చాలాసార్లు కూడా నేను ఆయనతో పాటు ప్రచార కార్యక్రమాల్లో వెళ్ళేవాడిని. ఆయనతో పాటు ఒక రోజు అలా పొద్దున పూట మార్నింగ్ వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ అలా వెళ్ళినప్పుడు ప్రచార కార్యక్రమానికి నడుచుకుంటూ వెళ్ళాము. అప్పుడు మనకు ఒక మంచి భవనం కనిపించిందనమాట. అది భారతీ భవనం. మొదటిసారి అదే చూసాం, ఫస్ట్ టైం చూడగానే చాలా మంచిగా అనిపించింది మాకు. అందుకని లోపలికి వెళ్ళి చూద్దామనేసి, కాంపౌండ్ వాల్ ఉంది పెద్దగా, ఆ కాంపౌండ్ వాల్ లోపలికి వెళ్ళి చూసాము. ఒక మంచి బిల్డింగు, కొంచెం పాతదైనా కానీ అది చాలా ఎంతో బాగా కట్టారు దాన్ని, మంచిగా మంచి హాలు, మంచి రూమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అది చూశారు. అక్కడ అది ఎక్కడుందంటే ఒక చిన్న అంతియా పాండ్ అని ఉంది, దానికి ఎదురుగా ఉందన్నమాట. ఆ స్థలం పేరు కూడా, ఏరియా పేరు కూడా అంతియా తాల్ అంటారు. ఆ ఒక బిల్డింగ్ పైన కూడా రాసింది ఏంటంటే రాధా స్మరక్ అని రాసింది అనమాట. అంటే రాధా యొక్క స్మరణంలో ఈ యొక్క భవనాన్ని నిర్మించారు అని అర్థం. సో ఇంకా ప్రభుపాల్ వారు అక్కడ గమనించారు, చుట్టుపక్కలంతా మామిడి తోట, అంటే మామిడి చెట్లు, ఇంకా ఎన్నో వేప చెట్లు ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఒక బిల్డింగ్ పైన, ఒక గోడ పైన కూడా సైడ్కి కనిపించింది, రాసింది ఏమంటే హరే రామ హరే రామ 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 హరే హరే అని. సో ప్రభుపాల్ అవన్నీ చూసి అక్కడ చూసారు, అక్కడ ఆవులు మేయడానికి కూడా మంచి స్థలం ఉంది. ఇలా అన్ని విషయాలు గమనించారు ప్రభుపాల్ వారు. అక్కడ అన్ని చూసి వెంటనే అన్నారు, భగవంతుడు ఈ యొక్క భవనాన్ని నిర్మించింది నేను కృష్ణ భావనామృతంలో ప్రచారంలో ఉపయోగించడం కోసమే అని అన్నారంట. ఈ యొక్క భవనాన్ని అప్పుడు ఆయన చెప్పారంట, దీని గురించి హిస్టరీ, ఎవరిది భవనం, ఎక్కడిది అంటే దీనికి సంబంధించిన విషయాలు అడిగేగా ఆయన చెప్పారు, ఈ భవనాన్ని ఒక గొప్ప వైష్ణవ రాధాభాయ్ స్మరణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ భవనంలో డాక్టర్ ప్రభాకర్ మిశ్రా నివసిస్తున్నారు కొన్ని రూమ్లలో, మిగతా రూమ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఇంకా ఎవ్వరూ అక్కడ నివసించట్లేదు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కొంచెం నిర్మానుష్యంగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఈ యొక్క భవనం యొక్క కాంపౌండ్ వాళ్ళే ఎన్నో ఎకరాలు ఉన్నాయి, మంచి పెద్ద స్థలం అనమాట. ఇది కొంచెం ఆ ఝాన్సీ నగరానికి కొంచెం అవతల వైపు ఉందన్నమాట. సో కానీ దగ్గరగానే ఉంది ఆ మార్కెట్ ఏరియాస్కి. సో ప్రభుపాల్ వారు ఇంకా వెంటనే చూడసాగారనమాట అక్కడ ఉన్న స్థలాన్ని. ఎందుకంటే డాక్టర్ ప్రభాకర్ మిశ్రా ఆయన కూడా మంచి ప్రభుపాల్ వారికి మంచి సపోర్ట్ చేసే శ్రేయోభిలాషి, ఆసక్తి చూపించారు ముందు నుంచి. సో ఆయన అక్కడ నివసిస్తున్నారు. ఆయన వెళ్ళి అడిగారు ప్రభాకర్ మిశ్రా, ఆయన అడిగితే అన్నాడు, ఇక్కడ నేను మామూలుగా ఆదివారం పొద్దున ఒక గీతా క్లాస్ ఒకటి తీసుకుంటాను, మిగతా సమయాల్లో అంతా ఇక్కడంతా ఖాళీగానే ఉంటుంది, ఎవరు రారు, దీన్ని మరి మీరు కావాలంటే కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది అని కూడా అన్నారనమాట. అప్పుడు వెంటనే ప్రభుపాల్ వారికి ఇంకా ఆసక్తి పెరిగింది. అక్కడున్న పక్కన ఉన్న ఇంకో పెద్ద బిల్డింగ్లు కూడా చూసారన్నమాట. కాంపౌండ్లో ఇంకా పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో పెద్ద హాల్ ఉంది, 5 రూమ్లు ఉన్నాయి. అవి చూడగానే ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఇక్కడ మంచి స్థలం ఉంది, ఇక్కడ ఇంత పెద్ద హాల్లో ఎంతోమంది కూర్చోవచ్చు, మనం ఇక్కడ కీర్తన్స్ చేసుకోవచ్చు. ఇంకా 5 రూమ్లు ఉన్నాయి, ఒక రూమ్లో బ్రహ్మచారీస్ ఉండొచ్చు, ఒక రూమ్లో సన్యాసులు ఉండొచ్చు, ఇంకో రూమ్లో గెస్ట్లు ఉండొచ్చు, ఇంకో రూమ్ ఆఫీస్గా మారచ్చు, ఇంకో రూమ్లో మనం ఏ కార్యాలు చేసుకోవచ్చు. అలా మెంటల్గా అప్పటి నుంచే, అంటే మానసిక స్థాయిలో ప్లానింగ్ స్టార్ట్ చేశారనమాట ప్రభుపాల్ వారు. ఇక్కడ ఎంత బాగుంది ఇది ప్రచారానికి, ఇది మన ఆశ్రమంగా చేసుకోవచ్చు అని ప్రభుపాల్ వారు అనుకున్నారు. ఆ స్థలం చాలా నచ్చింది ప్రభుపాల్ వారికి. అది వాళ్ళ
ఆయన శ్రేయోభిలాషులతో కూడా ఫ్రెండ్స్తో కూడా చర్చించుకున్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా అన్నారు కరెక్ట్, ఇది చాలా మంచి అవకాశం, మంచి స్థలం మన ప్రచారం చేసుకోవడానికి. ఎందుకంటే ప్రభుపాల్ ద్వారా ఆలోచిస్తున్నారు కదా, లీగ్ ఆఫ్ డివోటీస్ అనే ఒక సంస్థను స్థాపించాలనుకుంటున్నారు, ప్రచార కేంద్రాన్ని స్థాపించాలనుకుంటున్నారు. ఆ కేంద్రం అంటే ఒక మంచి ప్రచార కేంద్రం కావాలి. ఇప్పుడు ఆయన ఉన్నది డాక్టర్ శాస్త్రితో ఒక రూమ్లో ఆయన నివసిస్తున్నాడు. ఆయన నివసించడానికి పర్వాలేదు, కానీ ఇప్పుడు ఆయన ఒక స్థాపించాలనుకుంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రచారం చేసి కొంతమంది ప్రచారకులని తయారు చేసి వారి ద్వారా ఎన్నో ప్రచార కార్యాలు చేయాలని ఉద్దేశం. సో ఆయన అనుకుంటున్నాడు ఇక్కడ ప్రెస్ కూడా పెట్టుకొని బుక్స్ కూడా ప్రింట్ చేసి ప్రచారకుల ద్వారా బుక్ వితరణ, పుస్తక వితరణ కూడా చేయొచ్చు. ఇలా ఎన్నో ప్రచార కార్యాలు ప్లాన్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు. అది ఎలా మరి ఇప్పుడు సాధ్యమయ్యేది అడుగుతున్నారు ప్రభుపాల్ వారు. ఈ భవనం, ఇక్కడ ఇంత పెద్ద భవనము ఎవ్వరు నివసించట్లేదు, అంత ఖాళీగా ఉంది, ఇలా చాలా రోజులు ఇలా పడుంది, దీన్ని ఎవరు ఉపయోగించట్లేదు, వేస్ట్ అయిపోతుంది, దీనికన్నా మనం దీన్ని కృష్ణ భావనామృతానికి ఎంతో బాగా ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా ఎవరిదైతే వాళ్ళు ఎందుకు నాకు ఇవ్వరు, ఇది ఇవ్వచ్చు కదా ఈజీగా మనకి, ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఉపయోగించట్లేదు అని కూడా ప్రభుపాల్ ద్వారా ఒక సందేహం, ప్రశ్న అనమాట. అది కనుక్కోగా మరి ఇది ఎవరి అండర్లో ఉంది ఏంది అంటే అది చెప్పారు. ఈ యొక్క రాధాబాయి యొక్క ఇప్పుడు ఒక ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఎవరు చూసుకుంటున్నారు అంటే రేవా శంకర్ భయాల్, మిస్టర్ భయాల్ లేకపోతే మిస్టర్ రేవా శంకర్ భయాల్ అనే అతను, మనం భయాల్ అనేది పిలుచుకుందామంట. సో ఈ మిస్టర్ రేవా శంకర్ భయాల్ ఆయనే ఈ యొక్క రాధాబాయి ప్రాపర్టీస్ని చూసుకుంటున్నాడు. కానీ దీన్ని కూడా ఆయన అధ్యక్షతలోనే ఈ యొక్క ప్రాపర్టీ ఉందన్నమాట, భారతీ భవన్ అనేది. సో వెంటనే ఆయన మిస్టర్ మిత్ర, మనం చర్చించుకున్నాం కదా ముందే, మిస్టర్ మిత్ర అంటే ఆయన స్టీల్ షాపు ఉంది కదా, ఆయనకి స్టీల్ సామాన్ షాపు, ఆయన కవి. సో ఆయన అన్నాడు అనమాట, నాకు బాగా తెలుసు ఈ యొక్క భయాలు నాకు మంచి మిత్రుడే, మనం వెళ్ళి మాట్లాడొచ్చు ఆయనతో, ఆయన అంగీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి అని. సో వెంటనే ప్రభుపాల్ వారు ఈ మిస్టర్ మిత్ర మరియు ఆయనతో పాటు డాక్టర్ శాస్త్రి మరియు మిస్టర్ మల్లిక్, మిస్టర్ ప్రభాకర్ మిశ్రా, ఇంకా ఆయనతో పాటు సూర్యముఖి శర్మ అనే ఒక ఎంతో చదువుకున్న యువతి అనమాట ఝాన్సీలో. సో వీళ్ళందరూ కలిసి శ్రేయోభిలాషులే వీళ్ళందరూ కూడా ప్రభుపాద్కి, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క రేవా శంకర్ భయాల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసి అక్కడ ఆయనతో అందరూ మాట్లాడుతున్నారు. అందరూ చెప్పారంటే అందరూ వారి యొక్క ఒపీనియన్ వాళ్ళు చెప్పారంట, వ్యక్తపరిచారు వాళ్ళ యొక్క ఆసక్తిని, ఇచ్ఛను. ఇలా మేము ఇక్కడ మంచి భగవద్గీత ప్రచార కేంద్రాన్ని ప్రచార కార్యక్రమాలు చేద్దామనుకుంటాం, మా ఆశ్రమాన్ని స్థాపించాలనుకుంటున్నాం, ఇలా లీగ్ ఆఫ్ డివోటీస్ అని. సో తద్వారా ఎంతో సమాజానికి మంచి కార్యం, మంచి ఉపయోగం, మంచి లాభం ఆధ్యాత్మికంగా జరుగుతుంది, ఇలా ఎంతోమందికి ఉపయోగపడుతుంది, మేము ఎంతో మంచి సేవ చేయాలనుకుంటున్నాం ఈ ఝాన్సీలో, ఈ యొక్క స్థలాన్ని ఉపయోగించుకొని ఈ భగవత్ కార్యానికి, ఆధ్యాత్మిక కార్యానికి. సో మీరు ఈ యొక్క స్థలాన్ని మాకు ఇస్తే మేము ఉపయోగించుకోగలం అని అడిగితే వెంటనే ఆయన అందరి యొక్క వాక్యాలు విన్న తర్వాత మిస్టర్ భయాలు సరే ఆయన ఆనందంగా స్వీకరించాడు. ప్రభుపాదులకు అన్నారు, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, ఎంతకాలం కావాలంటే అంతకాలం నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఏ ప్రచారం కావాలంటే అది చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన విధంగా, ఏం ప్రాబ్లం లేదు, మీరు ఉండొచ్చు అనగా వెంటనే ప్రభుపాదుల ద్వారా ఆయనతో చేతులు కలిపి ఆయనకు ధన్యవాదాలు చెప్పి, మీరు కూడా ఈ లీగ్ ఆఫ్ డివోటీస్లో మీరు కూడా ఒక మెంబర్గా అవ్వండి అని ఆయన్ని కూడా అంగీకరించాడు, చేర్చుకున్నారు. సో ఈ విధంగా ఎంతో ఆనందంగా ఈ విషయం జరిగింది. లీగ్ ఆఫ్ డివోటీస్ని మనం ప్రభుపాద్ వారి యొక్క మంచిగా స్థాపించాలి ఈ యొక్క కేంద్రం అనేసి దానికి ఒక చార్టర్, అంటే ఒక మొత్తం అసలు ఈ లీగ్ ఆఫ్ డివోటీస్ అంటే ఏంటి, ఈ కేంద్రం, ఈ సంస్థ ఏదైతే ఉందో మరి ఈ సంఘంలో మరి ఎవరు ఉండేది, మరి దాని తర్వాత నియమాలు ఏం పాటిస్తారు, ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అంటే మనము ఇక్కడ మా హరినామ సంకీర్తనం మరియు ఇలా భగవద్గీత, భాగవతం, వేదిక గ్రంథాల యొక్క ప్రచురణ, ప్రచారం, ప్రవచనలు, అంతేకాకుండా సొసైటీని 4 వర్ణాలుగా స్థాపించడం, దాని ద్వారా సమాజంలో ఉన్న ఇంకా ఈ యొక్క ప్రచారం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు, అలాగే అందరూ 4 నియమాలు పాటించాలనే ప్రచారం విషయాలు, ఇలా అన్ని నియమాలు, ఇంకా వీరి ఉద్దేశం, వీళ్ళు చేయబోయే కార్యాలు అన్నీ కూడా ఒక మంచిగా డాక్యుమెంట్ అంతా తయారు చేశారన్నమాట ప్రభుపాల్ వారు. దీన్ని ప్రిపేర్ చేసి మెమోరెండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది తయారు చేసి డాక్యుమెంటు అందరి సిగ్నేచర్లు తీసుకొని కావాల్సిన వాళ్ళందరూ కూడా లక్నోకి వెళ్ళి ఫిబ్రవరి 4వ తేదీన ఒక 50 రూపాయలు ఫీజు కట్టి అప్లికేషన్ ఫైల్ చేశారనమాట. ఈ విధంగా ఇప్పుడు ప్రభుపాల్ వారు స్టార్ట్ చేశారు. ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో భారతీ భవన్ అది అడ్రస్గా పెట్టారు. అక్కడ లీగ్ ఆఫ్ డివోటీస్ అని స్థాపించారు ఆయన ఈ యొక్క ప్రచార కేంద్రం.
మొదటిది ఆ లీగ్ ఆఫ్ డివోటీస్ అనే కాంపౌండ్ వాళ్ళు పెద్ద పెద్ద అక్షరాల్లో, ఆ 6 ఫూట్ అక్షరాల్లో పెద్దగా రాశారు. సో మీరు ఆ ఫోటోలో కూడా చూడొచ్చు, ఆ విషయాన్ని తమ్నేల్లో పెట్టాను. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు అక్కడ నివసించడం స్టార్ట్ చేశారు. సో అక్కడ ఓన్లీ ఇప్పుడు ప్రభాకర్ మిశ్రా, ఆయనతో పాటు ప్రభుపాల్ వారు ఆ యొక్క భారతీ భవన్లో నివసిస్తున్నారు. ఇప్పుడు ప్రభుపాల్ వారి యొక్క దినచర్య ఎటువంటిది, ఎలా ఉంది, అక్కడ ఏం చేస్తున్నారు పొద్దున్న నుంచి రాత్రి వరకు? మరి ప్రభుపాల్ వారు ఒకరోజు ఎలా ఉంది ఆయన దినచర్య అంటే, పొద్దున్నే 4 పొద్దున్న 4 ఆయన నిద్ర లేచేవారు. ప్రభుపాల్ వారు లేచి ఆయన వెంటనే ఆయన పుస్తకాలు మరియు ఆర్టికల్స్, ఎస్సేస్ ఇవన్నీ రాయడం స్టార్ట్ చేసేవారు అనమాట. 4 నుంచి 5 వరకు రాసేవారు. అలా రాసిన తర్వాత హరే కృష్ణ ఓకే, అలా రాసిన తర్వాత ఆయన 5:30కి మళ్ళీ 5 గంటలకు అలా స్నానం చేసి రెడీ అయ్యి 5:30 నుంచి 7 గంటల వరకు జపం చేసుకునేవారు. 7 గంటలకి ఆయన ఒక భాగవతం పైన కానీ చైతన్య చరితామృతం పైన కానీ ఒక క్లాస్ తీసుకునేవారు. అప్పుడు క్లాస్ తీసుకుంటే ఆ సమయంలో ఎవరు వచ్చేవారు కదా, అక్కడ ఉండేది ముఖ్యంగా చాలా మటుకు డాక్టర్ ప్రభాకర్ మిశ్రా అని. సో ఆయన క్లాస్ కూడా ఇచ్చేవారు. దాని తర్వాత 8 నుంచి 10 వరకు మళ్ళీ ఆయన రాసుకోవడం, బుక్స్ పుస్తకాలు. మళ్ళీ 10ంటికి ఆయన కుకింగ్, వంట చేసుకొని భగవంతుడికి అర్పణ చేసి తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఇప్పుడు కొత్త వాళ్ళని ప్రచారం చేయడం కోసం కొత్త వాళ్ళ దగ్గరికి, కొత్త మనుషుల దగ్గరికి, కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడడం, ప్రచార కార్యక్రమం గురించి మాట్లాడడం, లీగ్ ఆఫ్ నేషన్స్ గురించి కూడా మాట్లాడడం, వాళ్ళ సంస్థ గురించి అలా ప్రచార కార్యక్రమాలకి ఇన్వైట్ చేయడం, అలా ఫిక్స్ చేసుకోవడం ప్రోగ్రామ్స్, ఇవన్నీ ట్రై చేసేవారు అన్నమాట కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడానికి. అలా కొంతసేపు ట్రై చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి సాయంత్రం మళ్ళీ కాసేపు రాసుకునేవారు, అలా 7 వరకు. దాని తర్వాత 7కి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునేవారు ప్రతిరోజు వీలైనంత మటుకు. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట మనం ముందు చర్చించుకునే విధంగా గీతా మందిరంలోనో, సాధనా మందిరంలోనో, లేకపోతే థియోసాఫికల్ సొసైటీ, అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశంలో లేకపోతే ఒక్కొక్కరి ఇంట్లో కూడా ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసుకొని ప్రచార కార్యక్రమం వెళ్ళి ముఖ్యంగా కీర్తన, భగవద్గీత క్లాసు ఇవన్నీ కూడా తీసుకునేవారు అన్నమాట ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా జరిగేది. సో అలా 7కి నిద్రపోయేవారు ప్రభుపాల్ వారు ప్రీచింగ్ ప్రోగ్రామ్ తర్వాత తిరిగి. సో ఈ విధంగా ఆయన అక్కడ ఆ సమయంలో ఎన్నో ఆర్టికల్స్, పుస్తకాలు కూడా రచించారు కొన్ని. అందులో రచించిన ఒక ఎస్సే ఏంటంటే అది 24,000 శబ్దాలతో ఒక ఎస్సే రాశారు. దాని పేరు మెసేజ్ ఆఫ్ గాడ్ హెడ్ అని ప్రభుపాల్ వారు ఒకటి రచించారు ఎస్సే ఆర్టికల్. అంతేకాకుండా తర్వాత ఇంకొన్ని రచనలు చేసింది అక్కడ ఏంటంటే భగవద్గీత యొక్క మొదటి కొన్ని అధ్యాయాల శిక్షణల ఆధారంగా సమాజంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కార మార్గాన్ని, ప్రాక్టికల్ అప్లికేషన్, భగవద్గీత యొక్క శిక్షణలు మన నిత్య జీవిత ప్రయోజనాల్ని అవన్నిటి కూడా ఒక ఆర్టికల్స్ రూపంలో ఆయన కొన్ని రచనలు చేశారు. అంతేకాకుండా ఇంకొక బుక్ రచించింది ఏంటంటే అక్కడ మన భక్తి రసామృత్ సింధు ఏదైతే శ్రీల రూపగోస్వామి పాద్ వారు రచించారో దాన్ని సారాంశం ఒక పుస్తకంగా రచించారు, సైన్స్ ఆఫ్ డివోషన్ అని. ఈ విధంగా ప్రభుపాల్ ద్వారా అక్కడ ఆయన దినచర్య ఉండేదన్నమాట. సో అలా కొన్ని రోజుల తర్వాత ప్రభుపాల్ వారు ఒకరోజు మంచి రోజు చూసుకొని, అంటే ఒకరోజు మే 16వ తేదీ 1953వ సంవత్సరం రోజు ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్ అనే యొక్క మన ప్రచార కేంద్రాన్ని ఓపెన్ చేయడానికి, స్థాపించడానికి ఆఫీషియల్గా ఒకరోజు ఓపెనింగ్ అంటే ఉద్ఘాటన చేశారనమాట. దానికి ఎంతోమంది ముఖ్యమైన వ్యక్తుల్ని అక్కడికి పిలిచారు. చాలామంది ప్రముఖులు ఆ ఝాన్సీ నగరానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు, పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి పొద్దు నుంచి రాత్రి వరకు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 9వ అధ్యాయం భగవద్గీత నుంచి ప్రవచనాలు ఇచ్చారు పొద్దునంతా. మళ్ళీ కీర్తనలు మరియు ప్రసాదాలు, అందరితో చర్చ, ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఎంతో బాగా వైభవంగా మంచి డెకరేషన్స్ అవన్నీ కూడా కార్యక్రమం చేశారు. ఇదంతా కూడా అక్కడున్న ఝాన్సీ డైలీ న్యూస్ పేపర్లో, గౌడియ పత్రికలో కూడా ప్రచురించారు. పబ్లిసిటీ కూడా బాగా జరిగింది. ఇప్పుడు చాలామంది పబ్లిక్ కూడా తెలిసిపోయింది అనమాట ఝాన్సీలో. అందులో దానికి ఓపెనింగ్ ఉద్ఘాటనకి పిలిచి ఓపెనింగ్ చేయించింది అక్కడున్న రాష్ట్రపతి కేఎం మున్షీ ద్వారా, గవర్నర్ కేఎం మున్షీ. ఆయన ఉద్ఘాటన చేశాడు, ఆయన కూడా ప్రశంసించాడు. ఈ విధంగా ఒక 6 మాసాలు అక్కడ గడిచింది
ప్రభుపాల్ వారు వచ్చి ఝాన్సీకి ఒక 6 మాసాలు అయిపోయాయి. అప్పట్లో మళ్ళీ ప్రభుపాదకి ఒక ఉత్తరం వచ్చిందనమాట. ప్రభుపాల్ వారు ఇప్పుడు ఝాన్సీలో ప్రచారం చేస్తూ ఆ పాత విషయాలన్నీ, బిజినెస్సు, ఇంకా సంసారం, జీవితం, దాని గురించి, ఫ్యామిలీ గురించి, కుటుంబం గురించి అవన్నీ కూడా కొంచెం ఇప్పుడు ఆల్మోస్ట్ మర్చిపోయినా ఇప్పుడు ఈ లెటర్ ద్వారా అన్నీ మళ్ళీ గుర్తుకొచ్చేసాయి. ఆ లెటర్ ఏంటి, ఆ ఉత్తరం ఏదైతే చేరుకుందో ప్రభుపాల్ వారికి, ఆ ఉత్తరం ఏం రాస్తుందంటే ఇది మంచి ఉత్తరం కాదు, నెగిటివ్ న్యూస్. ఏంటంటే ప్రభుపాల్ ద్వారా చిన్న ఫ్యాక్టరీ ఏదో ఉంది కదా, అక్కడ నడుస్తుంది కదా బిజినెస్, అప్పచెప్పొచ్చారు కదా ప్రభుపాద వాళ్ళకి. అందులో ఆయనకు ఉత్తరం వచ్చింది ఏంటంటే, అందులో పనిచేసే కొంతమంది కార్మికులు ఎవరో అక్కడ ఉన్నంత ధనమంతా 7,000 రూపాయల ధనము, ఇంకా కొన్ని మందులు, ఇంకా ఏవైనా విలువైన వస్తువులు అన్నీ దొంగిలించుకొని మొత్తం సఫా చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఏమీ మిగిలిలేదు, మొత్తం మునిగిపోయింది, వ్యాపారం అంతా మునిగిపోయింది, అక్కడ ఉన్న చిన్న ఫ్యాక్టరీ అంతా మునిగిపోయింది అనే విషయాన్ని. 7,000 రూపాయల సంపత్తి అంటే అప్పుడు ఎంతో పెద్దది అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ అప్పట్లో. 1950 అంటే 70 సంవత్సరాల క్రితం చాలా పెద్ద అమౌంట్. అది లాస్ అయింది ప్రభుపాల్ వారు మొత్తం. ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా తెలుసుకొని చూసి నవ్వారనమాట. భగవంతుడి అనుగ్రహించినప్పుడు మొత్తం ఆయన తీసేసుకుంటాడు, బిచ్చగాడిగా మార్చేస్తాడు, సంపూర్ణంగా శరణాగత అవ్వడానికి ఇదంతా భగవంతుడు ఒక ఆయుధనే అని ప్రభుపాల్ వారు నవ్వుకుంటూ స్వీకరించారనమాట. అప్పుడు అక్కడ ఉన్న ప్రభాకర్ మిశ్రా డాక్టర్ ఆయన అన్నారు, మీరు మరి వెంటనే వెళ్ళి ప్రయాగ్కి అక్కడికి వెళ్ళి మరి మీరు మళ్ళీ ఈ యొక్క ధనము, సంపత్తి అంతా ఎక్కడ మరి ఎవరు దొంగిలించారు ఏదో కనుక్కొని ఎంత వీలైతే అంత తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నమైనా చేయొచ్చు కదా అని. ప్రభుపాల్ అన్నారు, లేదు, ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ వెళ్ళి అక్కడ బిజినెస్, ఆ వ్యాపారంలో ఆ ప్రయత్నాలు అవన్నీ చేయదలుచుకోలేదు. ఇప్పుడు నా మొత్తం సంపూర్ణంగా మనం ప్రచారం చేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ బాగా ప్రచారం కార్యక్రమాలు నడుస్తున్నాయి కనుక మనం ఇక్కడ ప్రచారమే చేస్తాను అనేసి దాన్ని పట్టించుకోలేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ప్రభుపాల్ ద్వారా కుమారుడు, కొడుకు బృందావన్ కూడా అక్కడ చేరుకున్నారు. బృందావన్ అక్కడికి వచ్చేసి ఆయన చెప్పారనమాట, నాన్న నువ్వు తిరిగి వచ్చేసి కలకత్తాకి, మన ఇద్దరం కలిసి మళ్ళీ పెద్దగా వ్యాపారం స్థాపించుకుందాం, వ్యాపారం చేద్దామని. ప్రభుపాల్ ద్వారా అన్నారు, నాకు అక్కడ ఇప్పుడు కలకత్తాకు వచ్చి వ్యాపారం చేసే ఉద్దేశం లేదు, ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు లీగ్ ఆఫ్ డివోటీస్ అనే కేంద్రాన్ని స్థాపించాను, విశ్వవ్యాప్తంగా మనం ఇక్కడ నుంచి భగవద్గీత, భాగవతం ప్రచారం చేసుకోవచ్చు. సో నువ్వు కూడా ఇక్కడ, నేను ఇంకా ఎన్ని పుస్తకాలు రచించాలి, దానికి నువ్వు టైపింగ్లో నువ్వు హెల్ప్ చేయొచ్చు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఇంకా చాలా విధాలుగా నువ్వు నాకు సహాయం చేయొచ్చు, నువ్వు కూడా ఇక్కడే ఉండు నాతో పాటే అని ప్రభుపాల్ వారు అనగా, ఆయన బృందావనం వినకుండా ఆయనకి ఏమాత్రం ఇక్కడ ఇష్టం లేదనేసి తిరిగి కలకత్తాకి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు అక్కడ ప్రభుపాల్ వారికి సహాయం చేసేది అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పేర్లు ఎవరైతే చెప్పానో ఇప్పుడు వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ఉన్న అతను ప్రభాకర్ మిశ్రా. అందరూ ఎవ్వరు ఇప్పుడు 100%గా సంపూర్ణంగా ప్రభుపాల్ వారి యొక్క ఈ మిషన్లో జాయిన్ అయిపోలేదు, అన్ని త్యాగం చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగం కానీ చదువులు కానీ చేసుకుంటూనే ప్రభుపాదికి వీలైనంత సమయంలో, వాళ్ళకు తోచిన సమయంలో సహాయం చేస్తూ ఉన్నారనమాట. సో అందులో ఈ డాక్టర్ ప్రభాకర్ మిశ్రా ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తి, ప్రభుపాదిని బాగా అనుసరిస్తున్నారు, ఆయనకు సహాయం చేస్తున్నారు. ఆయన్ని ముఖ్యంగా చెప్పాలంటే ఆయన హృదయపూర్వకంగా ఒక గురువుగా స్వీకరించారు, ఆయన శ్రేయోభిలాషి గురువుగా ఆయన్ని గుర్తించారు. సో ప్రభుపాద్ వారి కూడా చూసి ఆయనకి దీక్షను కూడా ఇచ్చారు, ఆయన పేరును మార్చారు, ప్రభాకర్ మిశ్రా నుంచి ఆచార్య ప్రభాకర్ అయిపోయారు. సో ఈ ఆచార్య ప్రభాకర్ ఆయన ప్రభుపాల్ వారి యొక్క తో నివసించిన రోజుల గురించి, ఆయన యొక్క అనుభవం గురించి చెప్తారు మన ఇంటర్వ్యూలో. ఆయన ఏమన్నారంటే, నాకు ప్రభుపాల్ వారు అన్నారు నా దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నప్పుడు, నువ్వు ప్రభాకర్ మిశ్రా ఒక మంచి బ్రాహ్మణ పరివారం నుంచి వచ్చిన వాడివి, నువ్వు బ్రాహ్మణ పరివారం నుంచి వచ్చి ఇప్పుడు బయట ఫుడ్, బయట ఎక్కడో రెస్టారెంట్లోనో హోటల్లోనో బయట ఫుడ్ తింటున్నావే నువ్వు, బయట అది సరైన పద్ధతి కాదు, ఒక బ్రాహ్మణుడిగా మంచి సంస్కారం కాదు, ఇక్కడే నేను నీకోసం వండుతాననేసి ప్రభుపాల్ వారు వండుకున్నప్పుడు ఆయన కోసం కూడా వండి ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టి, నువ్వు కూడా తీసుకో ప్రసాదం, నువ్వు ఒక బ్రాహ్మణ కుమారుడివి, పిల్లవాడి, నువ్వు కనీసం ప్రసాదం తీసుకునే ఆచారం నువ్వు పాటించు అనేసి ఆయన కూడా ప్రసాదం పెట్టేవారు. ఆయన కృప వల్ల, ప్రభుపాల్ వారి దయ వల్ల నేను కూడా ప్రసాదం మళ్ళీ తీసుకోగలిగాను, ప్రతిరోజు ప్రసాదం తీసుకునే భాగ్యం నాకు దక్కింది అని వ్యక్తం చేసుకున్నారనమాట. దాని తర్వాత నాకు ప్రభుపాల్ వారు
నేను ఆయన కూడా గురువుగా స్వీకరించాను. ఆయన నాకు దీక్ష కూడా ఇచ్చారు. నేను దీక్ష అయిపోయింది, నాకు నా పేరు మారింది, ఆచార్య ప్రభాకర్. ప్రభుపాల్ వారు అన్నారు, ఇప్పటి నుంచి నీ పేరు ఆచార్య ప్రభాకర్ అని రాయాలి నువ్వు అని. దాని తర్వాత నాకు నా యొక్క హెడ్ కూడా షేవ్ చేసుకోమని చెప్పారు. హెడ్ షేవ్ చేసుకోమని చెప్తే నేను సరే అని హెడ్ కూడా షేవ్ చేసేసుకున్నాను. కానీ తర్వాత అలా హెడ్ షేవ్ చేసుకొని నేను అక్కడ మన కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ నన్ను చూసి నవ్వడం, అవహేళన చేయడం జరిగింది. అది వచ్చి నేను తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారికి చెప్తే ప్రభుపాల్ వారు సరే నువ్వు బయట పని చేస్తున్నావు కాబట్టి, జాబ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు జుట్టు పెంచుకొని జాబ్ చేయొచ్చులే, నీ ప్రొఫెషను పర్వాలేదని నాకు చెప్పారు మళ్ళీ. దాని తర్వాత నేను ప్రభుపాల్ వారితో పాటు ప్రతిరోజు వీలైనంత సమయంలో ప్రభుపాల్ వారితో పాటు వెళ్ళేవాడిని ప్రచారానికి. ప్రభుపాల్ వారు అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో, ముఖ్యంగా విలేజెస్, ఊర్లలోకి వెళ్ళి ప్రభుపాల్ వారు హరినామ సంకీర్తన చేసుకుంటూ నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళేవారు. అక్కడ వెళ్ళి అక్కడ ఒక కీర్తన, తర్వాత మళ్ళీ కొంచెం ప్రవచన చేసి అలా మళ్ళీ తిరిగి వచ్చేవారు అనమాట. అలా రోజు ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళి ప్రచారం చేసుకునేవాళ్ళం. ఆ సమయంలో నేను కూడా వెళ్ళాను. అలా కొన్ని రోజు చేస్తూ నేను చూశాను. హరినామంకి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ప్రభుపాల్ వారితో పాటు అక్కడ ఉన్న వాళ్ళు ఒక 50 మంది ప్రతిరోజు పాల్గొనేవారు హరినామ సంకీర్తనంలో. అలా హరినామ సంకీర్తన చేసుకుంటూ ఊర్లో ఒక ప్రవచనం చేసుకుని తిరిగి వచ్చేవారము. అలా ఒకరోజు నడుచుకుంటూ ప్రచారం చేసుకుంటూ 20 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక చిర్గాం అని ఒక ఊర్లోకి కూడా వెళ్ళాము. అక్కడ ఒక ప్రఖ్యాతి చెందిన ఒక కవి ఉన్నారనమాట. ఆయన పేరు వచ్చేసి మైథిలి శరణ్ గుప్తా అని. ఆయన దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందిన కవి. సో ప్రభుపాల్ ఆయన్ను కలిశారు, ఆయనతో మాట్లాడారు. ఆయన చెప్పారు, నువ్వు మంచి కవివి కనుక నువ్వు గొప్పగా భగవంతుడిని గుణగానం చేస్తూ కావ్యాల్ని రచించు అంటే ఆయన ఆదేశాన్ని కూడా సరే అని స్వీకరించారు. అలా ఆయనతో కలిసిన తర్వాత ఒకసారి తిరిగి వచ్చేటప్పుడు ప్రభుపాల్ వారు 5 ఊర్లలో ఆగి 5 ఊర్లలో కీర్తన ప్రవచనం చేస్తూ వచ్చారు. ప్రతి ఊర్లో వాళ్ళు అన్నారు, అయ్యో మీరు మాకు ముందే చెప్పి వచ్చి ఉంటే మీకు ఇంకా బాగా మంచి ఆయోజన చేసేవారం కార్యక్రమానికి, మాకెంతో ఆనందంగా ఉంది, మీరు మళ్ళీ రావాలి, మీరు వచ్చే ముందు మాకు ముందే చెప్పండి, మీకు మంచి స్వాగతం పలుకుతాము, మంచి ఆయోజన చేస్తాం కార్యక్రమాన్ని. వాళ్ళు ఎంతో ఆసక్తిని చూపించారు. ఈ విధంగా ప్రభుపాల్ వారి ప్రచారం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అంటున్నారు, ఇప్పుడు ఊర్లలో ప్రచారం చేశాను కానీ నేను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలి అంటే మరి దానికి కావాల్సిన కార్యాలు కూడా నేను చేయాలి. విశ్వవ్యాప్తంగా ఇక్కడ నుంచి వెళ్ళి ప్రచారం చేయడానికి నాకు కొంతమంది ప్రచారకులు కావాలి. సో ప్రభుపాల్ వారు అలా ఆలోచించి నాకున్న పాత మిత్రులను కూడా నేను ఆహ్వానిస్తాను అనేసి ఆయన ప్రభుపాల్ వారు ఒక పాత మిత్రుడు రూపేన్ కలకత్తాలో, ఆయనకు ఉత్తరం రాశారు. ఏమని ఉత్తరం రాశారంటే ఇలా నేను ఒక రూపేన్ ఇంకా అలా కొంతమందికి పాత వాళ్ళు కూడా ఉత్తరం రాశారనమాట. అందులో నేను ఇక్కడ ఒక మంచి లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ప్రచార కేంద్రాన్ని స్థాపించాను. నా లక్ష్యం ఏంటంటే ఇక్కడ నుంచి మన భగవద్గీత, మన భాగవతం శిక్షణలను సంపూర్ణ విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలని, దానికి మంచి ప్రచారకులు కావాలి, దానికి నేను ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నువ్వు కూడా నా యొక్క ఈ మిషన్లో జాయిన్ అవ్వు, మనం అందరం కలిసి బాగా ప్రచారం చేయొచ్చు, నీకు వీలైతే నువ్వు చేయగలిగితే రాగలిగితే తప్పకుండా రా, లేకపోతే పర్వాలేదు, కానీ నాకు ఇలా ఈ మిషన్ కోసం ఒక 40 మంది కావాలి. నేను గవర్నమెంట్ కూడా సహాయం అడుగుతున్నాను, గవర్నమెంట్ని కూడా ఇంకా చాలామందిని అడుగుతున్నాను దీనికోసం సహాయం. ఇలా నేను ఈ ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా ఎవరైతే రిటైర్ అయిపోయారో వాళ్ళందరికీ వానప్రస్థగా ట్రైనింగ్ ఇస్తాను, ఎవరైతే యువ వయసులో ఉన్నారో వారికి బ్రహ్మచారిగా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అలా ఒక 40 మంది ప్రచారకులను నేను తయారు చేయాలనుకుంటున్నాను. దీనికి నువ్వు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు అక్కడ న్యూస్ పేపర్లలో, దానికి ఎంత ఖర్చు అవుతుందో నాకు చెప్పు, ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏం రాయాలి అనే విషయాన్ని కూడా ప్రభుపాల్ వారు చెప్పారనమాట. నాకు కావాలి, ఎవరైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ వర్గానికి, ఏ సమాజానికి చెందిన వారైనా సరే, ఏ మాత్రం మేము దానికి భేదాలు చూడము. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇలా భగవద్గీతను ప్రచారం చేయాలి, భగవద్గీత శిక్షణలు నేర్చుకొని ప్రచారం చేయాలని ఉద్దేశం, ఆసక్తి ఉంటే వాళ్ళకి స్వాగతం, వారిని మేము ఆహ్వానిస్తున్నాము. వారు మాకు అప్లై చేసుకోవచ్చు.
వారందరికీ ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇస్తాము, శిక్షణ ఇస్తాము, అలాగే ఉండడానికి వసతి కల్పిస్తాము, అలాగే వారికి ఫ్రీగా భోజనం కూడా ఉండడానికి అంతా ఫ్రీగా మేము ఆయోజన చేస్తాము. సో మీరు రావచ్చు అనేసి ఈ విధంగా ఆహ్వానం అనేసి కింద ఆయన టైటిల్ ఇలా ఫౌండర్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ అభయ్ చరణ్ అరవింద భక్తివేదాంత అని రాశారనమాట పేరు. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు ఆ యాడ్ కూడా తయారు చేసి పంపించారు. ఇది ప్రభుపాదుల వారి విజన్ అన్నమాట. అంటే ఈ విధంగా ఇక్కడ నుంచి కొంతమందిని ట్రైన్ చేసి ప్రచారకుల్ని తయారు చేసి విశ్వవ్యాప్తంగా పంపించి ప్రచారం చేపిద్దామని. సో ఇది మరి ఈ యొక్క సంస్థని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి మరి ఇప్పుడైతే మరి ఆయనతోని ఆయన మాట్లాడుకున్నారు. అంటే మన అతనితోని మిస్టర్ భయాల్ ఆయనతోని మాటల్లో మాట్లాడుకొని ఆయన చెప్పేశాడు, నువ్వు ఈ యొక్క ఇక్కడ స్థాపించు అనేసి. మన మిస్టర్ భయాల్తో మాట్లాడుకున్నారు, ఇక్కడ నేను ఈ ఆశ్రమాన్ని స్థాపిస్తాను లీగ్ ఆఫ్ డివోటీస్ అంటే ఆయన అంగీకరించి మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకోండి, వండుకోండి, చేసుకోండి అని ఆయనకు పర్మిషన్ ఇచ్చేశారు. కానీ దానికి ఒక మంచి పత్రాల్లో ఒక ప్రూఫ్, మంచి బోనఫైడ్ ఇది లేదనమాట, దాని మనకి రికార్డ్ లేదు. అందుకనే ప్రభుపాల్ వారు అనుకున్నారు, వీరు మనకి ఏదైనా ఒక డీడ్ ఇచ్చారనుకోండి, ఇలా పత్రాల్లో రాసిస్తే మేము వీరికి ఈ యొక్క స్థలాన్ని, భారతీ భవన్ అనే ఈ యొక్క స్థలాన్ని, బిల్డింగ్ని అంతా కూడా మేము ఫ్రీ గిఫ్ట్, ఒక దానం చేస్తున్నాము, చారిటీగా గిఫ్ట్గా ఇస్తున్నాము, ఫ్రీ గిఫ్ట్. సో ఒక గిఫ్ట్ డీడ్ ఆఫ్ గిఫ్ట్ ఒకటి చేసుకుంటే మన దగ్గర మనకు ఒక ప్రమాణం అనేది ఉంటుంది, పత్రాలు చేసుకొని పెట్టుకుంటే, ఇది మన పేరు మీద రాయింగ్ చేసుకుంటే అప్పుడు మనకేంటంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లము రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఆయన అంగీకరించాడు, కానీ దీన్ని మన పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెస్ట్ అనేసి ప్రభుపాల్ వారు ఆయన దగ్గరికి వెళ్ళారనమాట, మిస్టర్ భయాల్ దగ్గరికి. అలా వెళ్ళి అడగగా మిస్టర్ భయాల్ ఏం చేశారంటే ఆయన ఒక ఫారం ప్రభుపాల్ వారి చేతిలో పెట్టి ఒక 500 రూపాయలు ఈ ఫారం నింపి ఒక 500 రూపాయలు నువ్వు పే ఇస్తే అప్పుడు నేను ఇది రిజిస్టర్ చేయిస్తాను. అంతేకాకుండా మీకు ఈ యొక్క సంపత్ అంతా కూడా మీ పేరు మీద కావాలి అనుకుంటే ఒక 5,000 రూపాయలు మీరు చెల్లించవలసి వస్తుంది అని. ప్రభుపాల్ వారు షాక్ అయిపోయారు. అప్పుడేమో మీరు ఎంత రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రీగా యూజ్ చేసుకోండి అన్నారు, మీదే అని చెప్పారు, మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం అని. ఇప్పుడేమో మాట మార్చేసి చెప్పాలంటే ఇంకా మీకు కావాలనుకుంటే కొనుక్కోవాల్సిందే అని చెప్పేశాడు. మీరు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీకు పర్మనెంట్గా కావాలంటే కొనుక్కోవాల్సిందే, మీకు మంచి ధర ఇస్తాను కూడా చెప్తున్నాడు. ఇలా మళ్ళీ కొనుక్కోమని చెప్తున్నారు. మరి ప్రభుపాల్ వారి దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు 5,000 గురించి, కానీ ఇప్పుడు 500 మాత్రం చెల్లించాల్సిందే అని. సో ప్రభుపాల్ వారు అంటున్నారు, ఇప్పుడు నాకు 5,000 కూడా లేవు, 500 కూడా లేవు ప్రభుపాల్ వారి దగ్గర. ప్రభుపాల్ వారి దగ్గర ఉన్నదంతా డబ్బులంతా కోల్పోయారు, వ్యాపారం కూడా మునిగిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు నడితే వాళ్ళు ఆర్థికంగా అంత ఉన్నతమైన స్థితిలో లేరు. 500 రూపాయలు కూడా ప్రభుపాల్ వారు అరేంజ్ చేయలేకపోయారు. సో అటువంటి కఠినమైన పరిస్థితిలో ప్రభుపాల్ వారు ఇప్పుడు చేరుకున్నారన్నమాట. ఆ సమయంలో ప్రభుపాల్ వారు ఆలోచించారు, ఇప్పుడు మరి ఏది మార్గం, ఎవరిని అడగాలి, నా యొక్క గురువు సోదరులను అడగాల? దానికన్నా ఉచితమైనది ఏంటంటే 36 సంవత్సరాల నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను, వ్యాపారం చేసి ఎన్నో డబ్బులు సంపాదించాను. ప్రభుపాల్ వారు వ్యాపారం చేసేటప్పుడు బాగా మంచి వ్యాపారం జరిగిన రోజుల్లో ప్రతి నెల 3,000 కూడా సంపాదించారు ప్రభుపాల్ వారు ఆ సమయంలో, ఆ రోజుల్లో. అటువంటిది ఇప్పుడు మళ్ళీ నేను వ్యాపారం చేసి నేను డబ్బులు సంపాదించగలను. సో మరి కలకత్తాలో వెళ్ళాల్సింది దీనికనేసి మళ్ళీ ప్రభుపాల్ వారు కలకత్తాకు బయలుదేరారు, డబ్బులు సంపాదించి తీసుకొని వచ్చి ఈ ఝాన్సీ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలని. సో అలా వసంత ఋతువులో, వసంతకాలంలో అంటే జనవరి ఫిబ్రవరి మాసాల్లో 1954లో ఆయన తిరిగి కలకత్తాకు చేరుకున్నారు ఈ ఉద్దేశంతో, డబ్బులు సంపాదించి తిరిగి వెళ్దామని. సో ఆయన రాగానే వెంటనే ఆయన తన కుటుంబ వాసులతో ఉండాలనుకోలేదు. ఆయన కుటుంబం ఎక్కడైతే నివసిస్తుందో దాని పక్కనే ఉన్న గౌడియ మఠం ఉంది, గౌడియ సంఘ అని చెట్లలో, అక్కడ వెళ్ళి వాళ్ళ గురుబాయిలు ఉన్నారు, గురు సోదరులు ఉన్నారు, వాళ్ళతో పాటు ఆయన నివసిస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు, ఇప్పుడు ఆయన చేతిలో ఏం లేదు. వాళ్ళు చూశారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో
పాపం అబ్బాయికి కొంచెం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. సో వాళ్ళు ఆయన ఏం డబ్బులు అడగలేదు, మీరు ఇక్కడే ఉండండి అనేసి కూడా ఆయనకు ఆశ్రయం ఇచ్చారు. సో ఆయన అక్కడే కొన్ని రోజులు ప్రభుపాదులు ఉన్నారు. ఉండి అక్కడ ప్రతిరోజు భాగవతం ప్రవచనాలు కూడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ ఎంతో బాగా నచ్చేది. ఎన్నో కీర్తనలు చేసేవారు. ప్రభుపాదుల వారు చేసే కీర్తనలు వాళ్ళకి ఎంతో బాగా నచ్చేవి. అక్కడున్న ఒక బ్రహ్మచారి, కృష్ణకుమార్ బ్రహ్మచారి అతను చెప్పాడు, ప్రభుపాదుల వారు అలా కొన్ని రోజులు వెళ్ళిపోయిన తర్వాత కూడా నా చెవుల్లో ఎప్పుడు ప్రభుపాదుల వారు యొక్క ఎంతో మధురమైన గొంతుతో పాడిన ఆ కీర్తనలే నా చెవులో వినిపిస్తూ ఉండేవి ఎప్పుడు. సో దాని తర్వాత ప్రభుపాదుల వారు ఆలోచించారు, మరి ఇప్పుడు ఏదో బిజినెస్ చేసి మళ్ళీ ఎలా డబ్బులు సంపాదించాలా వద్దా ఎలా మరి. అప్పుడు ఆయన కొడుకు ఒకరు విమల్ టోన్ ల్యాబొరేటరీస్ అనే చిన్నగా ల్యాబొరేటరీ పెట్టి దాని ద్వారా బిజినెస్ చేసి నడుపుతున్నారనమాట కుటుంబాన్ని. సో ప్రభుపాదుల వారు అనుకున్నారు, మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిందే, ఇంకా తప్పదు అనేసి మళ్ళీ ఆయన కుటుంబం వాళ్ళ ఇంటికి ప్రవేశించారనమాట. ఆ ఇంట్లోకి ప్రవేశించగానే కుటుంబ సభ్యులు మధ్యలోకి వెళ్ళగానే మళ్ళీ అదే వాళ్ళందరూ కూడా ముందు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుపాదుల వారు చేసే కార్యాలు కానీ ఆధ్యాత్మిక కార్యాల్లో కానీ ఏమాత్రం అభిరుచి లేదు, ఏమాత్రం సహాయం చేయాలి సహకారం చేయాలి అనే ఉద్దేశము లేదు. ప్రభుపాదుల వారు మళ్ళీ అక్కడ భగవద్గీత ఆయన క్లాస్ తీసుకుంటుంటే వాళ్ళందరూ ఇంకో రూమ్లో కూర్చొని టీ తాగుతూ బిస్కెట్లు తింటూ మాట్లాడుకోవడం అలాగే ఉన్నారనమాట. ఏమాత్రం మార్పు చేర్పు జరగలేదు. ప్రభుపాదుల వారు చూశారు. తన భార్యకు ప్రభుపాదుల వారు స్వయంగా అంటారు తన వాక్యాల్లో, నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రయత్నించాను, ఆమె కృష్ణ భావనామృతంలో నాతో సహకరిస్తుందని ఎంతో ఓపికతో వేచి చూశాను. ఈసారి మాత్రం నేను గట్టిగా చెప్పాను ఆమెకి, ఎందుకంటే నువ్వు వైష్ణవ పరివారంలో పుట్టావు, ఈ టీ తాగడం మంచిది కాదు, ఇది వదిలేయని. కానీ ఆమె అప్పటికి ఎంతో ఆ టీ తాగడం పట్ల ఆసక్తి ఎంతగా పెరిగిపోయిందంటే ఆమె వదులుకోలేకపోయింది. ఒకసారి నేను గట్టిగా అడిగేశాను, నీకు టీ కావాలా నేను కావాలా అని. సో ఆమె అన్నది, నాకు టీయే కావాలి, నువ్వేం అవసరం లేదు అని. ఆమె జోక్గా అనుకుందేమో, కానీ నేను మాత్రం దాన్ని సీరియస్గానే తీసుకున్నాను. దాని తర్వాత ఒకరోజు ఒక ఘటన జరిగింది. అదేంటంటే ప్రభుపాదుల వారు బయటికి వెళ్ళినప్పుడు లేని సమయంలో ప్రభుపాదుల వారి రూమ్లోంచి ఆయన ఒక ఎంతో ఆరాధ్య వస్తువు అయిన శ్రీమద్ భాగవతాన్ని, ఆ పుస్తకాన్ని తీసుకొని, అప్పుడు ఆమె ఇంట్లో ఛాయ్లోకి టీలోకి అద్దుకొని తినడానికి బిస్కెట్లు అయిపోతే ఆ బిస్కెట్లు కొనుక్కోవడానికి ఆ పుస్తకాన్ని ఇచ్చేసి దానికి బదులుగా బిస్కెట్లు తెచ్చుకుందనమాట. అలా తర్వాత ప్రభుపాదులు ఇంటికి వచ్చి చూస్తే భాగవతం కనిపించట్లేదు. అడిగితే ఆమెని, ఎక్కడ మన భాగవతం ఏమైందంటే, భాగవతం ఆ పుస్తకమా, అది నేను బయటకి ఇచ్చేసి బయట నా టీ బిస్కెట్లు అయిపోయాయి ఇంట్లో, అందుకే టీ బిస్కెట్లు తెచ్చుకోవడానికి ఆ బిస్కెట్లోడికి నేను పుస్తకం ఇచ్చేసి నాకు బిస్కెట్లు ఇచ్చాడు, నేను బిస్కెట్లు తెచ్చుకున్నాను. ఆయనతో సరదాగా అసలు ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా చెప్పిందనమాట. సో ఆయన చాలా బాధపడ్డారు ప్రభుపాదుల వారు. అసలు ఇంకా ఆయన అనుకున్నాడు, అదే క్షణాన ఇంకా నిర్ణయం చేసుకున్నారనమాట. ఆలోచించారు, ఇప్పుడు ఇంకా నాకు కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఇంకా నాకు బాధ్యతలు ఉన్నాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు సహకరించట్లేదు. ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుపాదుల వారికి ఇప్పుడు ఇంకా దాన్ని సహించుకొని ఇంకా అక్కడే వాళ్ళతో పాటు ఉండి, ఎందుకంటే ప్రభుపాదులు ఆలోచించారు, ఇప్పుడు నేను ఇక్కడ కలిసి వీళ్ళతో పాటు బిజినెస్ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన బిజినెస్ని దాంట్లో డబ్బులన్నీ కూడా వీళ్ళే తీసేసుకుంటారు, వీళ్ళకి ఖర్చులకి వెళ్ళిపోతాయి, మళ్ళీ దాని తర్వాత కూడా ఏం జరుగుతుందో తెలియదు, వీళ్ళైతే ఎప్పుడూ నాకు సహకరించట్లేరు. సో ఒకవేళ ఎవరైనా చనిపోయారనుకోండి సడన్గా, ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, సపోజ్ ఒక అతను ఉన్నాడు, అతని కూతురు ఉంది, అతని కూతురు పెళ్లి చేయాలి, కానీ ఆ కూతురు పెళ్లి అవ్వకముందే ఒకవేళ ఆ తండ్రి చనిపోతే అప్పుడు ఏమంటారు జనాలు, వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరైనా ఇంకా భగవంతుడే దిక్కు అనుకుంటారు, ఇంకేం చేయగలం. అలా ఒకవేళ నేను చనిపోతే, ఎవరైనా చనిపోతే తండ్రి, అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, భగవంతుడు చూసుకుంటాడు, వాళ్ళని భగవంతుడు చూసుకుంటాడు. సో అటువంటిది నేను ఇప్పుడు మరి భగవంతుడి కోసం సంపూర్ణంగా నేను నా యొక్క ఈ జీవితాన్ని సమర్పించుకుంటే, ఎలాగైతే గీతలో అన్నారో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఆ విధంగా నా గురు మహారాజు అనేవారు, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అది ఒక పాపం అని, కానీ ఇలా వైరాగ్యం సన్యాసం తీసుకొని దీన్ని ఇలా సంసారాన్ని కానీ కుటుంబాన్ని కానీ త్యాగం చేస్తాం, అది కూడా దాన్ని సివిల్ సూసైడ్ అంటారు. దాని ద్వారా ఏంటంటే మనకి ఇంకా బాధ్యతలు అవి మనం వదిలేసాము, ఈ యొక్క ఎటువంటి
భౌతిక బాధ్యతల్ని. ఎందుకంటే ఇప్పుడు మనము ఆధ్యాత్మిక బాధ్యతలు స్వీకరించుకుంటున్నాం కనుక సంపూర్ణంగా. సో ఇలా ఆలోచిస్తూ ప్రభుపాల్ ద్వారా ఆలోచించారనమాట. ఇంకా నేను ఇప్పుడు సంపూర్ణంగా భగవంతుడికి నేను సమర్పించుకుంటాను, ఇవన్నీ ఇంకా నేను సంపూర్ణంగా వదిలేస్తాను, ఈ యొక్క కుటుంబ విషయాలు, ఈ యొక్క జీవితం గురించి అని నిర్ణయించుకొని అక్కడ చెప్పారు వాళ్ళకి, నేను వెళ్ళిపోతున్నాను, తిరిగి రానని. అయినా వాళ్ళందరూ అనుకున్నారు, ఎన్నోసార్లు అంటారు, ఎన్నోసార్లు పోయారు, ఎన్నోసార్లు వచ్చారు, ఈసారి కూడా ఇంకోసారి వెళ్తున్నారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయన వస్తారు అని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఆవిడ అనుకుంటున్నారు. సో ప్రభుపాల్ వారు నేను రాను, ఇదే లాస్ట్ అనేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్న పక్కింటి వాళ్ళు అందరూ కూడా తెలియదు, ఈయన వస్తాడు, కొన్ని మాసాలు తర్వాత వస్తాడు, బిజినెస్ చేసుకుంటూ పని మీద వస్తాడు, మళ్ళీ ఇంటికి నుంచి ఇంట్లో కొన్ని రోజులు ఉంటాడు, వాళ్ళు వెళ్ళిపోతాడు బిజినెస్ పని మీద, అలాగే ఈసారి కూడా వచ్చాడు వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు. కానీ అబ్బాయికి తెలుసు, ప్రభుపాల్ వారికి తెలుసు, ఇది నా లాస్ట్ విజిట్, మళ్ళీ నేను తిరిగి రాను ఇంటికి అని. సో ప్రభుపాల్ వారు కానీ ఇప్పుడున్న మనస్థితి ఏంటంటే ఆయన ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఆయన డబ్బు సంపాదించుకొని తిరిగి వెళ్ళి ఝాన్సీలో ప్రచార కార్యక్రమం కొనసాగించాలనుకుంటున్నారు. డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు, కానీ ఇప్పుడు డబ్బులు సంపాదించలేదు, కుటుంబం త్యాగం చేసేసి వానప్రస్థ తీసుకొని బయలుదేరుతున్నారు ప్రభుపాల్ వారు. ఇప్పుడు మరి ఝాన్సీకి వెళ్ళి ఎలా ఏం చేయాలి, దానికి ముందు ప్రభుపాల్ వారు ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి, సెటిల్ చేయాలి, అసలు మనం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఆయనకు వెంటనే ఆ ఝాన్సీకి వెళ్ళడం కన్నా ఒక మంచి ఆధ్యాత్మిక స్థలానికి వెళ్ళి సాధన చేసుకోవాలనిపించింది. అందుకనే ప్రభుపాల్ వారు అక్కడికి దగ్గరలో ఉన్న జార్గ్రామ్లో ఆయనకు ఎంతో సన్నిహితమైన గురువు సోదరులు ఉన్న అక్కడ ఒక స్థలానికి వెళ్ళారు. జార్గ్రామ్ అది దగ్గరలో కలకత్తా నగరానికి. సో ట్రైన్ ద్వారా వెళ్ళారు. దానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. ట్రైన్కి 10 రూపాయలు ఇంకొకరి దగ్గర, మిత్రుడి దగ్గర అప్పు తీసుకొని ఆయన ట్రైన్ ఎక్కి జార్గ్రామ్కి వెళ్ళి అక్కడ వెంటనే అక్కడ ఇద్దరున్నారు, పరమహంస మహారాజు మరియు దామోదర మహారాజు. వాళ్ళిద్దరికి ప్రభుపాదులు అంటే ఆయన ఫస్ట్ భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్ని కలిసిన మొదటి రోజు నుంచి ఆయనకు పరిచయం, చాలా మంచి పరిచయం, మిత్రులు. సో ఆయన వెంటనే వాళ్ళని హృదయపూర్వకంగా వాళ్ళిద్దరూ కూడా ప్రభుపాల్ వారికి స్వాగతం పలికి వాళ్ళ ఆశ్రమంలోకి స్వాగతించారు. సో ప్రభుపాల్ అక్కడ నివసించారు చాలా రోజులు. ఆయన గమనించింది ఏంటంటే వాళ్ళు చెప్పారు, చాలా రోజులు ఈ ప్రభుపాల్ వారు అప్పుడు పొద్దున రాత్రి నిరంతరం ఆయన జపం చేసేవారు. చాలా సమయం ఆయన అక్కడ జపం చేసుకుంటూనే వెచ్చించారు. అలా ఎన్నో రోజులు అక్కడ ఉన్నారు ఆ జార్గ్రామ్ ఆశ్రమంలో. అక్కడ ప్రభుపాల్ వారు అప్పుడప్పుడు సాయంత్రం కాలంలో కొన్నిసార్లు భగవద్గీత ప్రవచనం ఇచ్చేవారు, కానీ ముఖ్యంగా వేరే ఏం కార్యాలు చేసేవారు కాదు. చాలా సమయం ఎన్నో మాలలు జపం చేసేవారు ప్రతిరోజు, ఎన్నో మాలలు, లెక్కలేని మాలలు, ఎన్ని వీలైతే అన్ని మాలలే చేసేవారు. హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తూనే ఉన్నారు నిరంతరంగా. అలా కొన్ని రోజులు గడిచాయి. దాని తర్వాత ప్రభుపాదులు ఒక నిర్ణయానికి వచ్చారనమాట, ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలి ఝాన్సీకి ఎలాగైనా సరే, అక్కడ వెళ్ళి నేను ప్రచారం కార్యక్రమం అనేది కొనసాగించాలి ఆలోచిస్తూ ప్లాన్ చేసుకొని అప్పటికి ఆయనకు ఒకటి మంచి శ్రీ చైతన్య మహాప్రభు ఒక గొప్ప విగ్రహం, పెద్ద విగ్రహం దొరికిందనమాట. ఆ విగ్రహాన్ని తీసుకొని, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క విగ్రహాన్ని తీసుకొని ఆయన బయలుదేరారు ఝాన్సీకి. ఆయన ఝాన్సీకి చేరుకున్నారు. అక్కడ ఆచార్య ప్రభాకర్ అనే శిష్యుడు ఆయన్ని స్వాగతించారు, ఇంటికి తీసుకెళ్లారు. కానీ అంటే మన భారతీ భవన్కి, లీగ్ ఆఫ్ డివోటీస్ అక్కడ కేంద్రానికి వెళ్ళారు, చేరుకున్నారు. కానీ ఇప్పుడు ఒక కొత్త సమస్య ఉత్పన్నమైంది అక్కడ. ఏంటంటే ఈ యొక్క భారతీ భవన్ కోసం ఒక కొత్త కాంపిటీటర్ వచ్చారనమాట. ఎవరు అంటే ఆయన పెద్ద మనిషి వాళ్ళు, పెద్దవాళ్ళు. అక్కడ ఒక కార్యక్రమం, ఏదో సంస్కృత సమ్మేళనం కార్యక్రమం కోసం అనేసి ఆ ఝాన్సీకి అక్కడ ఆ యొక్క ఏరియా గవర్నర్ అదే కే మున్షి తన యొక్క పత్ని అదే భార్య లీలావతితో అక్కడ చేరుకున్నారనమాట. సో అప్పుడు లీలావతి అక్కడ వాళ్ళ కార్యక్రమాల్లో ఆమె ఉన్న కొంతమంది శ్రేయోభిలాషులకు వాళ్ళకి చెప్పుకుందనమాట. ఇలా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఝాన్సీలో మహిళా సమితి సంఘ ఒక లేడీస్ క్లబ్ లాంటిది అనమాట. మహిళా సమితి సంఘను ఏర్పరచాలనుకుంటున్నాను. మన మహిళలందరూ, ఝాన్సీలో ఉన్న మహిళలందరూ ఎంతో వెనకబడి ఉన్నారు. వాళ్ళకు ఆధునిక శిక్షణ, ఇంకా చాలా ఎన్నో రకాల స్కిల్స్ డెవలప్మెంట్, ఆధునిక విషయాల గురించి, ఆధునిక స్కిల్స్ గురించి వాళ్ళకి చాలా ప్రగతి సాధించాలి. దానికి ఎంతో శిక్షణ అవసరం. ఇంకా అలానే ఎన్నో ఆధునిక వసతులు, విషయాల గురించి తెలుసుకోవాలి, వాళ్ళకి జ్ఞానోదయం చేయాలి. అలాంటి అన్ని కార్యక్రమాలు మనం చేయాలి. దానికోసం మనకు ఒక మహిళా సమితి సభ ఏర్పరచుకోవాలి. దానికి ఒక మంచి స్థలం కావాలి, ఎక్కడైతే వీళ్ళందరూ వచ్చి నివసించవచ్చు, ఇలా మన కార్యక్రమాలు చేసుకోవడానికి మహిళల కోసం అందరికీ అని అనగానే అప్పుడు అందులో ఒకరు విన్న
ఒక ఎంతో ఇద్దరు స్త్రీలు ఎంతో ఉత్సాహం చూపించారనమాట ఆమె యొక్క ఈ యొక్క సంభాషణ విని. వాళ్ళిద్దరి పేర్లు అంటే సూర్యముఖి, చంద్రముఖి అనమాట. వీళ్ళిద్దరూ ఎంతో ఈ లీలావతికి ఎంతో సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్, అవును మన మహిళలందరికీ ఎంతో ఉపయోగపడే కార్యక్రమం, మేలు చేసే కార్యక్రమం, ఇది మనం ఎలాగైనా సరే దీన్ని మనం ప్రోత్సహించి దీన్ని స్థాపించాలి, ఇక్కడ ఒక మహిళా సమితి సంఘాన్ని అని ఆలోచించి, అప్పుడు సూర్యముఖి ఆమెకు ఆల్రెడీ ప్రభుపాల్ వారి లీగ్ ఆఫ్ మెంబర్స్లో కూడా ఆమె ఒకరు, ఆమె కూడా వెళ్ళి ఒకసారి సపోర్ట్ చేశారు స్టార్టింగ్లో, శ్రేయోభిలాషి. ఆమె ఇప్పుడు ఆలోచించిందనమాట, ఇది లిటిగేషన్లో ఉంది కదా, అతను ఎలాగో ఇంకా ఈ అభయచరణ్ అదే ప్రభుపాల్ వారు ఇంకా దీన్ని సంపూర్ణంగా ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వలేదు లీగ్ ఆఫ్ డివోటీస్ మీద, ఈ యొక్క భారతీ భవన్ అనేది, ఇక్కడ ఆయన ఏం చేస్తాడు అనేసి ఆమెకి ఒక సలహా ఇచ్చిందనమాట. ఇది చాలా మంచి స్థలము, ఇక్కడ మన మహిళా సమితి సంఘ ఏర్పరచుకోవడానికి భారతీ భవన్ అనే మంచి స్థలము, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏదో మందిరం కట్టుకుంటాను అని ఏదో అక్కడ ఏదో ఆశ్రమం స్థాపిస్తానని ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నాకు అనిపించింది ఏంటంటే మన ఈ మహిళా సమితి సంఘాన్ని చాలా గొప్ప కార్యం, దీన్ని స్థాపించడం చాలా ముఖ్యం ఆయన చేసుకునే మందిరం కన్నా. సో అనేసి ఆమె లీలావతి అన్నది, నేను నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను వెనక నుంచి, నువ్వేం కంగారు పడకు, ఆయన అక్కడ నుంచి తరిమేయడానికి నువ్వు ఏదైనా కార్యక్రమం చేయని. సో వెంటనే సూర్యముఖి ఏం చేస్తుందంటే ఒక లెటర్ రాస్తుంది ప్రభుపాల్ వారికి, వెంటనే మీరు ఆ భారతీ భవన్ని ఖాళీ చేసేసి వెళ్ళిపోండి, మీరు మీ మందిరం ఆశ్రమం నిర్మించుకోవాలనుకుంటే ఎన్నో చోట్లు ఉన్నాయి, ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఇక్కడ ఝాన్సీలో లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళి స్థాపించుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము చాలా మహిళలందరికీ, పాపం మొత్తం ఝాన్సీలో ఉన్న మహిళలందరికీ వాళ్ళకి మేలు జరగడం కోసం ఒక స్థలం లేదు, మాకు కేంద్రం కావాలి. సో ఇక్కడ మహిళా సమితి సంఘం ఇదన్నిటికన్నా ఉన్నతమైన విషయం, ఇది చేయాలనుకుంటున్నాం, దానికి ఒక కేంద్రం స్థాపించుకోవాలనుకుంటున్నాం, ఇది మంచి స్థలం దానికి. సో మహిళలందరూ ఇక్కడ వచ్చి మా కార్యక్రమాలు చేసుకోవడానికి, సో మీరు ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపోండి, మీరు ఏదో చేస్తాము ఏదో చేయాలనుకుంటున్నారు, అవన్నీ కార్యరూపం దాల్చేటట్టు లేవు, సో మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే వేరే ఎక్కడ నిలిచి చేసుకోండి అని ఆమెకి ప్రభుపాల్ వారికి లెటర్ రాసింది. ప్రభుపాల్ వారికి చాలా దుఃఖం వేసింది, అరే నా శ్రేయోభిలాష ఒకరే నాకు ఇలా ఎదురు తిరుగుతున్నారు ఏంటి అని. కానీ ప్రభుపాల్ వారికి అర్థమైంది ఆమెకు గవర్నర్ యొక్క భార్య సపోర్ట్ ఉందనేసి. సో ప్రభుపాల్ వారు నేను ఖాళీ చేయను అనేసి జవాబు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఆమె గవర్నర్ భార్య ఏం చేస్తుందంటే ఇప్పుడు మిస్టర్ భయాల్కి ఆయన పైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఎలా అంటే మిస్టర్ భయాల్ ఆయనకి ఇంకొక ఝాన్సీలో ఇంకొక సినిమా థియేటర్ ఉందన్నమాట, సినిమా హాల్ ఉంది, ఆ సినిమా హాల్ నడుపుకుంటున్నాడు ఆయన అక్కడ, ఆయనదే. సో మరి దానికి లైసెన్స్ ఇప్పుడు రెన్యువల్ చేయాలి, లైసెన్స్ రెన్యువల్ అవ్వడానికి సినిమాలు నడుపుకోవడానికి అది కలెక్టర్ చేతిలో ఉందన్నమాట, ఆయన సమ్మతం కావాలి. అయితే ఈమె గవర్నర్ ద్వారా ఆ పై లెవెల్ నుంచి ఆమె యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అది కానివ్వకుండా నిలిపివేసిందనమాట. దాని ద్వారా ఆయన పైన ఒత్తిడి తీసుకొస్తుందన్నమాట. ఎలాగైనా సరే నువ్వు ఈ యొక్క అభయచరణ్ని, ఈ యొక్క భక్తి వేదాంత ప్రభుజీని ఆయన ఇక్కడ నుంచి పంపించి ఖాళీ చేయించేసి అని ఆయన పైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పుడు అంతేకాకుండా ఒకవైపు నుంచి అట్టు చేసుకుంటూ ఇంకో వైపు నుంచి ప్రభుపాల్ వారికి కూడా ఒక లెటర్ రాసింది. డియర్ భక్తి వేదాంత స్వామి గారు, మీరు ఇక్కడ మందిరం ఏదో ఆశ్రమం స్థాపించాలనుకుంటున్నారు, దానికోసం మీరు ఈ యొక్క ప్రాపర్టీని మీరు మీ పేరు మీద అంటే మీ సంస్థ పేరు మీద రాయించుకోవాలనుకుంటున్నారు, కానీ ఆయన దానికోసం మీకు 5,000 చెల్లించమని చెప్పారు, మీ దగ్గర మాత్రం రూపాయి లేదు, ఇప్పటివరకు మీరు ఒక రూపాయి కూడా చెల్లించలేకపోయారు, సంపాదించలేకపోయారు 5,000 రూపాయలని, మీరు దీంట్లో విఫలమయ్యారు, అందుకనే మరి మీరు ఈ స్థలాన్ని మరి మీ పేరు మీద లేదు, అది మీది కాదది, సో అందుకనే మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతే మేము వెంటనే దీన్ని మా మహిళా సమితి సంఘాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగించుకుంటాము అనేసి ఒక లేఖ రాసిందనమాట ప్రభుపాల్ వారికి. అప్పుడు శిల ప్రభుపాల్ వారు జవాబిచ్చారు. ఆలోచించారు ప్రభుపాల్ వారు, ఆయనకు ఎంతోమంది మిత్రులు ఉన్నారు, లాయర్స్ కూడా, వాళ్ళు కోర్టులో వాదిద్దాం, కోర్టులో మనం కేసు వేద్దాము, మన కేసు కరెక్ట్గా మన స్ట్రాంగ్ పొజిషన్ ఉంది, మనకు మంచి బలం ఉంది, మనం ఎలాగైనా గెలవచ్చు అని చెప్పారు ప్రభుపాల్ వారికి. కానీ ప్రభుపాల్ వారు అంటున్నారు, వీళ్ళు చాలా ఎంతో పవర్ఫుల్ మనుషులు, గవర్నర్ స్థాయిలో ఉన్నవారు, వారితో గొడవ పెట్టుకుంటే మనకి దానికన్నా ఇంకో మార్గం బెటర్ అనేసి ప్రభుపాల్ వారు ఒక మంచి ఉత్తరం రాద్దామనేసి ఒక జవాబు రాశారనమాట. అంటే రిక్వెస్ట్ చేస్తూ ఆమెకి లీలావతికి
రిక్వెస్ట్ చేస్తూ రాశారనమాట. అసలు మేమేంటి, మేము ఎవరము, అసలు మేము స్థాపించాలనుకుంటున్న ఈ లీగ్ ఆఫ్ డివోటీస్ ఇదేంటి అసలు, దానికి మెమోరండం, అదంతా వాళ్ళ రూల్స్, నియమాలు, మేము చేసే కార్యక్రమాలు, దీనివల్ల ప్రజలకి ఎంత మేలు జరుగుతుంది, ఇది ఒక వర్గమైన ప్రజలు, ఒక సమాజమైన ప్రజలు, ఒక్కరికో ఇద్దరికో కాదు, ఇది సంపూర్ణ మానవ జాతికి, అన్ని రకాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకి ఏమాత్రం భేదభావం లేకుండా అందరికీ ఆధ్యాత్మిక లాభం లభిస్తుంది, ఇలా ఎన్నో విషయాలు రాసి. సో అంతేకాకుండా మేము చేసే కార్యక్రమాలు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశంసించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ సీతారాం, రాజా మహేంద్ర ప్రతాప్, ఇంకా మీ భర్త కేఎం మున్షి కూడా మాకు ఎంతో ప్రశంసలు మా పైన కురిపించి 100 రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చారు మాకు. మేము ప్రచార కార్యక్రమాలు మేము ప్రయత్నిస్తున్నాము, కొంచెం స్లోగా నడుస్తున్నాయి కానీ ప్రచారం అనేది నడుస్తుంది. కాబట్టి మీరు దయచేసి నా పైన కానీ, ఈ మిస్టర్ భయాల్ పైన కానీ, ఇంకా పైన ఏ విధంగా కానీ ఎవరిపైన కానీ ఒత్తిడి తీసుకురాకండి దీని గురించి. ఎందుకంటే మీరు గవర్నరు యొక్క వైఫ్, మీరు పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని, దేశాన్ని, పరిపాలకుల్లో ఒకరు. భగవద్గీత 4వ అధ్యాయం మొదటి 3 శ్లోకాలని కూడా రాశారు ఆ లెటర్లో. దీని ప్రకారం రాజుల యొక్క కర్తవ్యం, ఈ పరిపాలకుల యొక్క కర్తవ్యం ఏంటంటే భగవద్గీత శిక్షణలను సమాజంలో ప్రతి ఒక్కరికి వ్యాపింపజేయడం, ప్రచారం చేయడానికి వాళ్ళు సహకరించాలి, వాళ్ళు దానికి అనుమతిని ఇవ్వాలి. అటువంటిది మీరే ఎవరైతే దీనికి సహాయం చేయాలో అటువంటి వారు మీరు అడ్డుకుంటున్నారు. మేము భగవద్గీత ఒక ప్రవచనాలని, శిక్షణలను అందరికీ అందజేయాలనుకుంటున్నాము. సో మేము చేసేది ఒక అత్యున్నతమైన కార్యక్రమం, ఇది ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడే కార్యక్రమం. దీన్ని మీరు పట్టించుకోకుండా మీరు చేసే కార్యక్రమం ఒక వర్గానికి, ఒక స్త్రీలకు, అది ఒక భౌతిక చింతన, భౌతిక చేతనతో కూడుకున్న ఒక భౌతిక కార్యము. దానికోసం మీరు ఇంత అత్యున్నతమైన కార్యక్రమాన్ని మమ్మల్ని మానుకోమంటున్నారు. ఇది సరికాదు. మీకు కావాలంటే మీతో నేను ఒకసారి మీటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఒక 15 మంది సన్యాసులు ఇక్కడ ఉన్న ఝాన్సీలోంచి తీసుకుని వాళ్ళందరితో కలిపి మీ దగ్గరకు వచ్చి నేను మీటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ప్రభుపాల్ ద్వారా రాశారు. కానీ ఆమెకి ఏమాత్రం దీని గురించి ఇంట్రెస్ట్ లేదనమాట. ఆమెకు మహిళా సంఘం, లేడీస్ క్లబ్ పెట్టాల్సిందే అక్కడ. సో ఆమెకు చాలా పవర్ ఉంది ఇప్పుడు, గవర్నర్ భార్య ఆమె. సో మరి ప్రభుపాల్ ద్వారా అభయ్ ఇప్పుడు మరి అనుకున్నారు, సరే వీనికి ఎలాగో డబ్బులు కావాలంటే, నేను డబ్బులు చెల్లించాలంటే నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నాకు 5,000 రూపాయలు నా దగ్గర లేవు. నేను ఎలాగైనా సరే నా ఒక గురు సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుతాను. ఒకవేళ వాళ్ళు ఇది ప్రాపర్టీని కొనుక్కొని వాళ్ళ సొంతంగా వాళ్ళు తీసుకొని మనం కలిసి వాళ్ళతో పాటు కూడా ప్రచారం చేసుకోవచ్చని. సో అలా అనుకొని అక్కడ నుంచి దగ్గరలే కదా బృందావన్, మధుర దగ్గరగా ఇక్కడికి అనేసి 4 గంటల ప్రయాణం అనేసి వెంటనే బండి ఎక్కేసి బృందావన్కి వెళ్ళారు. అక్కడ బృందావన్కి వెళ్ళి అక్కడ భక్తి సారంగ గోస్వామి మహారాజుని అడిగితే నాకు ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పారు. ఇమ్లితల దగ్గర ఆయన నివసిస్తుంటే. మళ్ళీ నెక్స్ట్ దామోదర్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కూడా నాకు అసలు ఆసక్తి లేదు, ఈ యొక్క భారతీ భవన్, ఈ లీగ్ ఆఫ్ డివోటీస్ అన్ని ఒక ప్రాపర్టీ మీద నాకేం ఆసక్తి లేదు, అవి తీసుకోవడం మీద ఇప్పుడు అని. దాని తర్వాత కేశవ మహారాజ్ దగ్గరికి వెళ్ళాను, మథురాకి వెళ్ళి కేశవ మహారాజ్ని అడిగితే ఆయన నాకు ఈ యొక్క ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉంది, అంటే నాకు ఏదో ఒక సెంటర్ నేను స్థాపించాలనుకుంటున్నాను, చూస్తున్నాను మంచి స్థలం కోసం, సో మనం ట్రై చేద్దామనేసి ఆయన కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ప్రభుపాల్ వారితో పాటు కొంతమంది శిష్యుల్ని తీసుకొని ఝాన్సీకి వచ్చారు. అక్కడ స్థలాన్ని చూశారు, భారతీ భవన్ని, అక్కడ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు, కొంచెం కీర్తన చేశారు. చుట్టుపక్కల కొన్ని చోట్ల ప్రచారాలు, లెక్చర్లు, ప్రవచనలు, కీర్తనలు అన్నీ జరిగాయి. తర్వాత వాళ్ళు కలిసి ఒక లెటర్ కూడా రాశారు మిస్టర్ భయాల్కి, ఇలా మీ అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము మాట్లాడాలనుకుంటున్నాము ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన విషయాన్ని అని. ఆయన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసేసాడు. అలా కానీ వీళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ అలా చేశారు. దాని తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యే లోపు కేశవ మహారాజ్ చూసి ఇక్కడ స్థలం బాగానే ఉంది కానీ సిటీకి కొంచెం దూరంగా ఉంది, మన గురు మహారాజు సిటీ మధ్యలో ఉండి ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఉన్నారో అక్కడ ప్రచారం చేయడానికి, ఇలా నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రచారం ఏం చేస్తాం, ఇక్కడ భజన చేసుకోవడానికి మన గురు మహారాజు ఇటువంటి ప్రదేశాన్ని ఒప్పుకోరు, మనకు సిటీలో వెళ్ళి ప్రచారం చేయాలి, ఇది పెద్ద సిటీ కూడా కాదు ఝాన్సీ, చాలా చిన్న ప్లేసు, ఇంకా అంతేకాకుండా నిర్మానుష్యమైన స్థలం ఉంది సిటీకి దూరంగా, ఇది నాకు అంత బాగా నచ్చట్లేదు, ఇంకా నువ్వు కూడా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రయత్నిస్తున్నావు, ఇప్పటివరకు ఒక్క ఫుల్ టైం డివోట్ కూడా అవ్వలేదు, అంటే ఒక్క వ్యక్తి కూడా సంపూర్ణంగా అన్నీ వదులుకొని ఇక్కడ వచ్చి ఈ యొక్క మన మిషన్లో జాయిన్ అవ్వడానికి సిద్ధం అవ్వలేదు, కనుక నాకు ఇది ఎందుకో అంత మంచి ప్రాస్పెక్టస్ ప్లేస్, మంచి ప్లేస్గా కనిపించట్లేదు స్థలంగా, ఇక్కడ నేను
మన సెంటర్ని స్థాపించాలని నాకు ఇప్పుడు ఆసక్తిగా లేదు అనేసి ఒక మనసులో ఆయన నిర్ణయించుకున్నాడు. ప్రభుపాల్ వారితో ప్రభుపాల్ వారు కూడా ఆయనతో ఇంకా రాజీ అయ్యారు. ఆ విధంగా సరే ఏం చేస్తారు, ఇంకా ప్రభుపాల్ వారు ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇప్పుడు ఆయనకు కూడా ఇంట్రెస్ట్ పోయింది, ఆయన కూడా కరెక్టే అనుకున్నారు. మళ్ళీ దాని తర్వాత మీటింగ్ ఆయోజన అయింది. ఆయన వెళ్ళి మీటింగ్ చేశారు ఇంతో మిస్టర్ భయాల్తో. అప్పుడు ఆ భయాలేమో ఆయన సరిగ్గా సూటిగా చెప్పట్లేదు, అసలు మీరు ఈ ప్రాపర్టీ మీకు కావాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలి అని ఒక సూటిగా చెప్పట్లేదు ఒక మాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ ప్రాపర్టీ మీరు కావాలంటే మీకు దక్కవచ్చు, కాకపోతే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. ఒక షరతు ఏంటంటే, మీరు ఇటువంటి కార్యాలు చేయలేరు, అటువంటి కార్యాలు చేయలేరు, ఇవి మాత్రమే చేయగలరు, ఇటువంటి షరతులు ఉంటాయి. ఆ షరతులు మీరు పాటించగలిగితే అప్పుడు మీరు ఈ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. అలా ఏవో రకరకాలుగా వ్యంగ్యంగా ఎన్నో వాక్యాలు చేస్తున్నాడు, అంతేగాని సూటిగా చెప్పట్లేదు అనమాట. అసలు ఇది మీకు కావాల్సింది, ఇది మీరు చేయాల్సింది, ఇది మీరు ఇంత డబ్బు ఇవ్వాలి అని ఏం చెప్పట్లేదు సరిగ్గా. దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది, అంటే ప్రభుపాల్ వారికి అర్థమైపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది ఇతనికి ఇచ్చే ఉద్దేశం లేదు, అందుకే ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాడు అని. తర్వాత కేశవ మహారాజు అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయారనమాట, మథురకి వెళ్ళిపోయారు ఆయన. తర్వాత భయాలు ఏం చేశాడు, ప్రభుపాల్ వారి ముందు ఒక 210 రూపాయలు డిపాజిట్ డబ్బులు ఇచ్చారు. నువ్వు నీ డిపాజిట్ వాపస్ వెనక్కి తీసుకో అనేసి ఒక చెక్ రాశారు. 210 రూపాయలు చెక్ రాసి తీసుకో, బ్యాంక్కి వెళ్ళి నువ్వు నీ డబ్బులు తీసుకొని నీ ప్లేస్ను ఖాళీ చేసి వెళ్ళిపో అని ప్రభుపాల్ వారు చెప్పేశారు. ఇప్పుడు ప్రభుపాల్ వారు బ్యాంకుకి వెళ్ళి ఆ 200 రూపాయల చెక్ దగ్గరికి తీసుకొని బ్యాంకుకి వెళ్తే, ఆ బ్యాంకు అన్నాడు, ఇది బ్యాంకులో డబ్బులు లేవు ఆయన అకౌంట్లో, మిస్టర్ భయాల్ అకౌంట్లో, ఈ చెక్ పనికిరాదు అని చేతికి రిటర్న్ ఇచ్చేశారు. ప్రభుపాల్ వారికి అర్థమైపోయింది, నేను సంపూర్ణంగా మోసం చేశాడు ఈ భయాలని. ఇంకా అనుకున్నారు, ఇక్కడ మరి కాల్ చేసి వెళ్ళిపోమంటున్నాడు నన్ను వెకేట్ చేసి. మరి నేను ఇప్పుడు కోర్టులో, మరి ఒక ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు అంటున్నారు ప్రభుపాల్ వారి శ్రేయోభిలాషులు కొంతమంది, మాకు లాయర్లు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనం కోర్టులో ఫైట్ చేయొచ్చు అని. ప్రభుపాల్ వారు ఆలోచించారు, ఈ కోర్టు లిటిగేషన్లు పెట్టుకొని కోర్టుకు వెళ్ళి దీని గురించి మనం ఫైట్ చేయడం, దీనికి ఎన్నో డబ్బు ఖర్చు అవుతుంది, మళ్ళీ ఇంత సమయం పోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన చూశాడు గౌడీమఠంలో ఈ యొక్క ప్రాపర్టీ కోసం అనేసి కోర్టుకి ఎక్కి ఎంత సమయం, ప్రచారం అంతా నశించిపోయాయి. సో ప్రభుపాల్ వారు అంటున్నారు, ఈ ఫైట్స్ వెళ్ళి కోర్టులోకి వెళ్ళి లిటిగేషన్లో మనకి చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇంకా వాళ్ళు చాలా పవర్ఫుల్ కూడా. సో అందుకే ఇవన్నిట్లో చాలా సమయం పోతుంది, ఇంకా ఇది అయ్యే పని కాదు. ఇంకా ఝాన్సీలో నేను ఇప్పుడున్న ఇక్కడ ప్రభుపాల్ వారు ఇంకో విషయం అనుకున్నారంటే, ఇక్కడ భయాలు ఆయన ఒక ఒత్తిడికి లోన ఇలా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనము కావాలనుకుంటున్నాం ప్రాపర్టీ, అక్కడ పైన గవర్నర్ వాళ్ళ వైఫ్ ఆమె కావాలనుకుంటుంది ప్రాపర్టీ. సో ఆయన పైన ఒత్తిడి క్రియేట్ చేస్తున్నాడు, ఆయన ఒత్తిడికి లోనే ఇలా వ్యవహరిస్తున్నాడు. సో మనము ఇప్పుడు ఈయన పైన కేసు చేయడము, లేకపోతే ఆమె పైన కేసు చేయడం, దీని ద్వారా ఈయన పైన కేసు చేస్తే కూడా పాపం ఇతను ఆ ఒత్తిడికి లోనే ఇక్కడ మన కేసు ద్వారా ఈయన ఇంకా బాధలో పడిపోతాడు, కష్టాల్లో పడిపోతాడు. అంత కష్టాలు మనం ఆయనకి ఇచ్చే అవసరం లేదు, ఎందుకంటే ఆయన కూడా ఒత్తిడిలో ఉన్నాడు. అందుకనే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆయన శ్రేయోభిలాషులతో ఆయన మెంబర్స్తో కూడా మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ ఝాన్సీలో ఈ సెంటర్ మనం మూసేసి వెళ్ళిపోవడమే, ఇంకా ఇది వేరే దారి లేదు అని అనగా, వాళ్ళందరూ చాలామంది అక్కడ ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ ప్రభుపాల్ని మెచ్చుకున్నారు, ఆయన చేసిన కార్యాలని సానుభూతి ప్రకటించారు. కొంతమంది మాత్రం ఆ లేడీస్ ప్రోగ్రామ్, అదే లేడీస్ మహిళా సమితి సంఘాన్ని పొగిడారనమాట, వారి కార్యక్రమాలు, వాళ్ళ గురించి, వాళ్ళు చేయబోయే కార్యక్రమాల గురించి. కానీ చాలామంది ప్రభుపాల్ ద్వారా చేసిన వాటిని కూడా మెచ్చుకొని సానుభూతి ప్రకటించారు. కానీ వారు ఎవరు ప్రభుపాల్ వారికి సంపూర్ణంగా సహాయం చేయలేకపోయారు. ప్రభుపాల్ వారు కూడా ఎంతో దుఃఖంతో, బాధతో అటు చూస్తున్నారు, కాంపౌండ్ వాళ్ళ మీద పెద్ద పెద్ద అక్షరాల్లో లీగ్ ఆఫ్ డివోటీస్ అని రాసుంది. ప్రభుపాల్ వారు ఎంతో దీనికోసం ప్రయత్నించారు, ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ అర్థమైపోయింది, ఈ యొక్క ఝాన్సీని వదిలి వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ అని. సో ప్రభుపాల్ వారు ఆయనతో పాటున్న శ్రీ చైతన్య మహాప్రభు విగ్రహాన్ని తీసుకొని ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పారు. సో మీరందరూ కూడా అనుకోకండి, నేను ఇక్కడ ఝాన్సీలో స్థాపించలేకపోయాను ఈ స్థలంలో, కానీ నేను మళ్ళీ ఎక్కడో వేరే స్థలంలో తప్పకుండా స్థాపిస్తాను. అప్పుడు మళ్ళీ మీ అందరికీ కూడా నేను పిలుస్తాను. మీ అందరూ కూడా ఇందులో ఈ మిషన్లో భాగస్వాములే. మీ అందరూ కూడా నాతో టచ్లో ఉండండి. నేను మీకు ఉత్తరాల ద్వారా కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అన్ని విషయాలు. సో మీరు కూడా ముఖ్యంగా ఆచార్య ప్రభాకర్ చెప్పారు, నువ్వు ఏవైతే నేర్పించానో అవన్నీ నువ్వు పాటించు, నియమాలు అన్నీ కూడా
నాతో టచ్లో ఉండే ఉత్తరాలతో నేను ఇప్పుడు తిరిగి ఇక్కడ నుంచి మథుర వెళ్ళిపోతున్నానని. అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రభుపాల్ వారు తిరిగి రారని. ఎందుకంటే ఝాన్సీలో ఇప్పుడు ఆయనకి ఇంకా ఎవరు తెలియదు, ఇంకా ఏం తెలియదు, ఇంకా ఛాన్స్ లేదేమో అని వాళ్ళు అనిపిస్తుంది. ప్రభుపాల్ వారు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్రచారం ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ప్రభుపాల్ వారికి కూడా ఇప్పుడు తెలియదు నెక్స్ట్ స్టెప్ ఏంటో. ప్రభుపాల్ వారు ఆ చైతన్య మహాప్రభు విగ్రహాన్ని తీసుకొని మథురాకి బయలుదేరారు. సో ఇక్కడే ఈరోజు చర్చ ముగుస్తుంది. సో ప్రభుపాల్ వారు మరి మథురాకి వెళ్ళారా, దాని తర్వాత ఏం జరిగింది, మరి నెక్స్ట్ ప్రచార కార్యక్రమం ఏం చేశారు. సో ఈరోజు మనం చూసుకున్నాము, ఈ ఝాన్సీ చాప్టర్ ముగిసింది. ప్రభుపాల్ వారు ఎంతో ప్రయత్నించారు, కానీ ఫైనల్గా ఝాన్సీలో స్థాపించాలనుకున్న సెంటర్ని వదులుకోవాల్సి వచ్చింది. లీగ్ ఆఫ్ డివోటీస్ని అనే ఆ కార్యక్రమం, ఆ ప్రచార కేంద్రాన్ని వదిలేయాల్సి వచ్చింది. ప్రభుపాద్కి ఇష్టం లేకున్నా ఎంతో బాధ కలిగిన ఆయన వదిలి ఇప్పుడు మథురాకి వెళ్ళిపోయారు. సో ఈరోజు ఇక్కడే మన చర్చను ముగిస్తాను. మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాద్ కీ జై. సమవేత గౌరభక్త వృంద్ కీ జై. నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.